హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు మన గెస్ట్ సీనియర్ నాయకులు కనబైన రాజయ్య యాదవ్ గారితో ఉన్నాం. వీరు మాట్లాడుతుంటే వీరి మాటలు వినాలనిపిస్తుంది. వీరు స్పీచ్ ఇస్తుంటే వీరి మాటల్లోని చాతుర్యం చూసి చాలామంది ఎవరికైనా కొంచెం మాటల్లోని స్పీచ్ చూసి ఆ చాతుర్యాన్ని చూసి ఎవరైనా వీరి మాటలకు ఇంప్రెస్ కావాల్సిందే. వారితో ఈరోజు మనం ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. అదే సార్, ఇప్పుడు మీరు మా స్టూడియోకి వచ్చి ఇక్కడ కూర్చున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మీలాంటి సీనియర్ నాయకులను ఇంటర్వ్యూ చేసుడు ప్లస్ అదేవిధంగా అన్నిటికంటే ముందు నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏంటంటే అందరికీ మాట్లాడడమే ఒక వరం అవుతుంది. వాక్చాతుర్యం ఉన్నవారు పెద్ద లీడర్స్ అవుతారు, ఏ వృత్తిలైనా రాణిస్తారు. కానీ మీ విషయంలో అది శాపమైందా లాభమైందా అనే ఒక డౌట్ ఉంది. అది అట్లా దీంతో స్టార్ట్ చేద్దాం సార్. తెలంగాణ ఉద్యమానికి బాగా లాభం జరిగింది. ఓకే సార్. తెలంగాణ ఉద్యమంలో చాలామందిని ప్రభావితం చేసేందుకు నా వాయిస్ అక్కడికి వచ్చింది. సార్ మరి కేసీఆర్కు నేను పోటీ కాదు. కేసీఆర్ మాత్రం నన్ను అట్లా తీసుకోలే. నన్ను అట్లా తీసుకోక నాకు నష్టం జరిగింది. కేసీఆర్ అనే కాదు సార్, ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎవరైతే బాగా మాట్లాడతారో మేము కూడా చూసినాం చాలా చోట్ల. ఏంటంటే మీరు ఎక్కడ డయాస్ మీద ఉన్నారంటే మీరు మాట్లాడుతుంటే ఆ లీడర్స్ల ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అన్నది, అంటే మీరు మాట్లాడితే మళ్ళీ మేము మాట్లాడితే ఎవరు వినరు అన్న సందర్భాలు ఎన్నోసార్లు స్టేజ్ల మీద మేము చూసినాం. వారు కూడా మీతో పర్సనల్గా చెప్పి ఉంటారు కావచ్చు ఎంతోమంది నాయకులు. మీకు మైక్ ఇస్తే ఇక అన్న మాట్లాడిందంటే మేము అంతా డమ్మీలమవుతాం అన్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? వేరే వాళ్ళు డమ్మీలు అయితే పెద్ద మునిగిపోయింది ఏం లేదు. ఓకే. కేసీఆర్ కూడా డమ్మీ అవుతానని అనుకుంటే విచిత్రమే కదా. కేసీఆర్ కూడా ఇప్పుడు కేసీఆర్ కంటే మాటకారి ఇప్పుడు ఎదిగిన లీడర్లల్లా, తెలంగాణ ప్రాంతంలో ఎదిగిన లీడర్లల్లా ఆయన కంటే మాటకారి ఇప్పటి వరకైతే ఎదగలేదు. ఇంకా ఇప్పటికి కూడా ఎవరు ఎదగలేదు. ఏ పార్టీలో కూడా కేసీఆర్ కంటే మాటకారి లేడు. అంతే అంటారు. ఐజాన్ టుడే ఇవాళ కూడా కేసీఆర్ కంటే మాటకారి లేడు. ఓకే. కానీ కేసీఆర్ లాంటి వాడు నన్నే ఎందుకో అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడా ఏం కథ, ఆయనకు నేను పోటీ కాదు, నేను సూటి కాదు. కానీ ఆయన లాంటి వాడు కూడా నన్ను నా వాయిస్ కోసమే నన్ను అణిచిపెట్టిండని నేను అనుకుంటాను. ఒకటే రెండు విషయాలు కేసీఆర్ దగ్గర నేను అనుకున్నాయి. నిజం ఉండొచ్చు లేకపోవచ్చు. కేసీఆర్ కంటే నేను అందగాన్ని, అది మాత్రం కేసీఆర్ కంటే నేను బలగం ఉన్నవాడిని. అది రెండు. కేసీఆర్ కులం బలగం లేని కులం, నాది బలగం ఉన్న కులం. అట్లనే నేను ఆయన పోటీ పోయి ఆయన సమకాలిక పోటీ చేసేటోని కూడా కాదు. కానీ ఎందుకో నన్ను ఆయన అవకాశాలు ఉన్నా అనిచివేసిండు. మీరు మొదట్లో బాగా దగ్గర ఉండే వారితో పాటు జైలుకి వెళ్ళినరు. ఎన్నో ఇంటర్వ్యూస్లలో మేము కూడా చూసినాం, బయట కూడా జనాలు చెప్తారు మీరు కేసీఆర్కి బాగా సన్నిహితులు, ఒకటే ఏజ్ గ్రూప్ దాదాపు. మీరు వారు అంటే కేసీఆర్ గారి దగ్గర బాగా చనువున్న వ్యక్తులలో మీరు ఒకలని చెప్పి అనుకున్నారు. మా వరంగల్ జిల్లా నుంచి వీరే బాగా దగ్గర అని చెప్పి అనుకున్నారు. పెద్ద మనిషిగా వారిని పెద్ద మనిషి ఎట్లా చూస్తారో మిమ్మల్ని కూడా ఒక పెద్ద మనిషిగా ఈ జిల్లా ఈ ప్రాంతం వారు రాష్ట్రంలో కూడా అందరు చూసేది. కానీ మీకు ఎందుకు గ్యాప్ వచ్చేసింది? మీరు టీఆర్ఎస్ని ఎందుకు వదిలేసి రావాలి? నన్ను చాలా గౌరవంగా చూసేది ఆయన, చాలా ప్రేమగా కూడా చూసేది, చాలా సన్నిహితంగా కూడా చూసేది. రాత్రి 12 గంటల దాకా కూడా మేము కలిసి ఉన్న రోజులు చాలా ఉన్నాయి. ఓకే. ఆయనను పడుకోబెట్టి నేను వచ్చి పార్టీ ఆఫీసులో పండుకునేతోని, అంత సన్నిహితం. ఏ లీడర్ కూడా మా సాన్నిహిత్యం గురించి మాట్లాడుకునేది. కానీ దురదృష్టమే ఆయన నన్ను ఏదైతే దూరం తీసుకుపోదాం అనుకున్నాడో నాతో చెప్పిండు. ఆయన విజయశాంతి అప్పుడు పార్లమెంట్ పంపుతాను అన్నాడు. దాని తర్వాత రాజ్యసభ పంపుతానన్నాడు. దాని తర్వాత ఎమ్మెల్సీ చేస్తానన్నాడు. సరే చేసిండా చేయలేదా, కానీ ఆయనను విడిచిపెట్టి రావలసినంత స్థితికైతే నెట్టిండు కదా. ఓకే. అది ఆఖరికి పదవులు ఇవ్వకుండా మీరు బాధపడలే. ఎంపీగా ఇస్తా అని ఇవ్వనప్పుడు బాధపడలే, ఎమ్మెల్సీకి ఇస్తా అన్నప్పుడు ఇవ్వనప్పుడు బాధపడలే.
కానీ లాస్ట్కు మీరు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి లాస్ట్కి ఎందుకు వారిని వీడి పోవడానికి గల కారణం ఒకటే కారణం ఏమన్నా? పోలీసు వాళ్ళ దగ్గర నా పేరున్నదా? పోలీసు వాళ్ళ దగ్గర పిలిచే లిస్టులో నా పేరున్నదా, కలిసే లిస్టులో నా పేరున్నదా అని నేను అడుక్కున్నాడు దుస్థితే కదా. ఓకే ఓకే, ఒకప్పుడు ఇంత సన్నిహితంగా ఉండి ఇప్పుడు గేట్ల దగ్గర ఓకే రాత్రి 12 గంటలకు ఆయన పడుకోబెట్టేదానిక నేను ఉండు. ఇప్పుడు నేను పోలీసు వాళ్ళ దగ్గర పోయి నా పేరున్నదా, ఇంట్లో లిస్టులో నా పేరున్నదా అని దురదృష్టమే కదా. చేసుకోవడం బాధాకరం అవుతుంది. అచ్చా, అన్నిటికంటే బాధాకరం నేను హృదయంతో చెప్తాను, అన్నిటికంటే బాధాకరం ఇదంతా ఒక స్టూడియోలో చెప్పాల్సిన స్థితి నిర్మాణం అవడైతే బ్యాడ్ లక్కే కదా, దురదృష్టమే కదా. అంటే నా వయసుకు మేము కలిసి ఉన్న సన్నిహితానికి ఇవాళ చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఆయన పుట్టెడు కష్టకాలం ఉన్నాడు, ఆయనతో మాట్లాడే దిక్కు లేదు కనిపిస్తుంది నాకైతే. పుట్టెడు కష్టకాలం ఉన్నాడు, నా పోటోడు ఆయన పక్క పోయింటి ఉండి మాట్లాడాలి. అట్లాంటిది నేను ఆయన గురించి, ఆయన నైజం గురించి మాట్లాడాల్సిన స్థితి వచ్చుడు నాకే దురదృష్టం అనిపిస్తుంది. ఆయనకెంత దురదృష్టం మాట్లాడు, నాకు దురదృష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా కలిసి ఉన్న సన్నిహితులు వాళ్ళ విభేదాలను బహిరంగంగా మాట్లాడుకునేంత దురదృష్టం ఇంకేది ఉండదు ఈ భూమి మీద. ఈ భూమి మీదనే ఉండదు. నేను పుట్టెడు బాధతో చెప్తాను ఈ వర్డ్. నేనేదో వార్త కోసం చెప్తలేను, చాలా మంది చూస్తారని చెప్తలేను. నేను పుట్టెడు బాధతో చెప్తానా. కేసీఆర్ నాకు గలితే నాకు కళ్ళ నీళ్ళు వస్తాయి, 100కి 100 బాలు నాకు కళ్ళ నీళ్ళు వస్తాయి. ఇందులో వాస్తవం ఉన్నది, నటన ఎంత మాత్రం లేదు. ఎందుకంటే ఆయన స్థితిగది, నా స్థితికి ఇది. తెచ్చుకున్న తెలంగాణలో మేము కలిసి ఉన్నాం, కలిసి జైలుకి పోయినాం, కలిసి రాత్రి వరకు గడిపిన టైము. మేము ఖమ్మం జైల్లో కలిసి ఉన్నాం. ఇప్పుడు కూడా మీకు వాళ్ళ పేరు చెప్తేనే కళ్ళల్లో నీళ్ళు తిరిగినట్టు చాలా బాధ. అయితే గవర్నమెంట్, ఇప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఇట్లా అసలు పోవడానికి గల కారణాలు ఏంటంటారు? ఇట్లాంటి కారణాలు ఏమున్నాయంటారా, ఇంకేమన్నా డెవలప్మెంట్? ఇది ఒక కారణం. ఇట్లాంటి కారణం నేనే కాదు, నాలాంటి వాళ్ళు అనేక మంది మదన పడ్డరు, బాధపడ్డరు, అవస్థపడ్డరు. కానీ ప్రజానీకం ఒక్కసారి కేసీఆర్ను మంచో చెడ్డో హీరో ఆయన తెలంగాణ తెచ్చిండని గెలిపించినాక ఆయన ఏదైతే చెప్పిండో చెప్పినే కరెక్ట్ చేయలే. ఇప్పుడు ఆయన దళితుని ముఖ్యమంత్రి చేయాలని ఎవరిని అడిగిండు? ఆయనను ఎవరు అడగలేదు. ఆయనే దళితుని ముఖ్యమంత్రి చేస్తారని చేయలేదయా. రాజనను ఉప ముఖ్యమంత్రి చేసే. మరి ఎందుకు తీసేసినట్టు అని ఇప్పటివరకు కూడా $1 మిలియన్ ప్రశ్న. ఇప్పటివరకు కూడా ఆ సందుల్నే రాజన్న చేసిన ద్రోహం ఏంది? ఆయన చేతికి తాళవ చేయి ఎక్కడవా? ఉప ముఖ్యమంత్రిగా తాళవ చేయి తీసి ఈయన ధనాన్ని ఎక్కడ దోసుకపోయా? ఆయన ఎందుకు తీసేసినట్టు? అచ్చా, శ్రీహరి అన్న మెడల మీద కూర్చున్నాడా? నాకు ఇత్తవా ఇయ్యవా అని పంచాయతీ పెట్టుకున్నాడా ఆయనతోటి? శ్రీహరి గారి కంటే రాజన్న ముందుగా వచ్చింది కదా పార్టీకి ముందుగా వచ్చింది. ఇప్పుడు రాజన్న వచ్చుట్లా ఒక ఊపైతే వచ్చింది కదా. నువ్వు రాజన్న చేసినావు. సామాజికంగా కూడా రాజన్న మాదిగ వర్గానికి చెందిన ఆయన. మెజారిటీ వర్గం తెలంగాణలో మాదిగ వర్గం ఉంటుంది, మాదిగ సామాజిక వర్గం ఉంటుంది. రాజన్న చేసినావు. శ్రీహరి సార్ కూడా నిన్నేమో నొప్పియలేదు కదా. ఆయన పార్లమెంట్ మెంబర్ ఉండే, పార్లమెంట్లో కూడా ఆయన వాయిస్ అక్కర ఉండే. ఆయన అట్లే ఉంచకపోయినావు. ఆయనను తీసుకొచ్చి పెడితివి. అదే ఉప ముఖ్యమంత్రి మళ్ళీ రెండోసారి కూడా ఎందుకు కంటిన్యూ చేయలే? ఎందుకు కంటిన్యూ చేయలే? మళ్ళీ కారణం వచ్చింది. ఉప ముఖ్యమంత్రి కూడా దళితుడు అక్కర రాలేదా? దళితుడు ఉప ముఖ్యమంత్రికి కూడా అక్కర రాలేదా? నీకు ఎవడాట ఉన్నాడు? నువ్వు హోమ్ మినిస్టర్ చేసినావు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు అయిన తర్వాత నువ్వు అప్పటి వరకే చాలా పొరపాట్లు చేసినావు.
అయినా కూడా తెలంగాణ సమాజంలో ఒక లెక్క ఉంటుంది. ఏం లెక్క? అరే మన కుక్క మన కాలు గరిచిందిరా అని అనుకుంటారు. మన కుక్కే మన కాలు గరిచిందిరా అనుకుంటారు. అయినా అట్లని చంపుకుంటావురా, ఈసారి సాదుకుందా అంతే అని సాదుకున్నారు. సాదుకుండా ఏం చేసినావు? మంత్రి వర్గాన్ని వేసి పెట్టకపోతే ఒక్క సాహెబ్ సాబ్ను పెట్టుకున్నావు. అచ్చా, ఆయన హోమ్ మినిస్టరు, ఆయనకి ఎందుకు అయిందో తెలియదు. ఆయన ఎందుకు అయిందో తెలియదు. అట్లాంటి హోమ్ మినిస్టర్, అట్లాంటి హోమ్ మినిస్టర్ అంటే రాజకీయాలలో ఇవాళ రేపున్న రాజకీయాలలో ఇట్లాంటి బానిసత్వం ఇట్లా అణిగి మణిగి ఉండి జీ హుజూర్ అనే వాళ్ళకే హోమ్ మినిస్టర్ హోంగార్డ్ లెక్క కూడా మనకు అవపడ్డా ఏది ముఖ్యమంత్రి గారి దగ్గర. అలాంటి వాళ్ళకే పదవులు ఉంటాయా? అసలు ఎవరైనా గట్టిగా ఇది తప్పు ఇది రైటు అని ప్రశ్నించిన వారికి పదవులు ఉండవా అంకుల్? ఈ రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంది? ఇది రాజకీయ వ్యవస్థలా ఇప్పుడు యు ఆర్ ద బ్రిడ్జ్. మీరు పాత రాజకీయానికి కొత్త రాజకీయానికి ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నారు. అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయి, మధ్యలో ఎలా ఉన్నాయి, అంటే ఈ పరిణామం ఎట్లా? ఇప్పుడు డిక్టేటరీ అనేది అవసరార్థానికి ఉండేది. డిక్టేటరు శృతి మించితే కరెక్ట్ కాదు. డిక్టేటరీ శృతి మించితే కరెక్ట్ కాదు. డిక్టేటరీ కొంత ఉండడం అవసరమే. ఏది రాజకీయ వ్యవస్థకైనా కుటుంబ వ్యవస్థకైనా దేనికైనా ఒక భయం ఉండు కరెక్టే, కానీ భయం మాత్రమే ఉండు కరెక్ట్ కాదు. పోనీ ఇప్పుడున్న పరిస్థితి, కేసీఆర్ గారి పరిస్థితి ఏంటంటే, మీరు బీఆర్ఎస్ నుంచి ఇంతకుముందు టీఆర్ఎస్ రాజయ్య యాదవ్ అంటే టీఆర్ఎస్ రాజయ్య యాదవ్రా అని ఆ పేరు ఇట్లా బ్రాండ్ పడిపోయింది. కాబట్టి మీరు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉంది. పార్టీ మనుగడ ఎట్లా ఉండబోతుంది ముందని ఒక ప్రశ్నార్థకంగా ఉంది. మీరు కేసీఆర్ గారిని అన్ని స్టేజ్లలో చూసిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంది? వారు దీని నుంచి బయటపడతారా లేదా? నన్ను రాజయ్య యాదవ్ అనేది టీఆర్ఎస్లో రాజయ్య యాదవ్ అనే నినాదం అంటే నా పేరు ఉచ్చారణ ఎక్కువైంది. అది వరకు నన్ను బీజేపీ రాజయ్య అనేది, నన్ను బీజేపీ రాజయ్య అనేది. టీఆర్ఎస్లో నేను రాజయ్య యాదవ్. రాజయ్య యాదవ్ అంటే కులం వచ్చి యాడ్ అయింది. నేను టీఆర్ఎస్లో నేను రాజయ్య యాదవ్ అయినా. టీఆర్ఎస్లో నా అనుబంధం చాలా గొప్ప అనుబంధమే. ఎందుకంటే యావత్ తెలంగాణ తిరిగే అవకాశం, తెలంగాణ ఉద్యమంలో నేను కీలక పాత్ర వహించే అవకాశం, మెదక్ జిల్లాకు 8.5 సంవత్సరాలు నేను ఇన్ఛార్జిగా ఉండడం, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన సొంత జిల్లాకు కూడా ఆయన సొంత కాన్స్టిట్యున్సీకి కూడా ఇన్ఛార్జిగా ఉండడం, ఇవన్నీ కూడా నాకు కలిసి వచ్చిన అంశాలు. ఏంటిది, నాకు సొంతంగా స్వతహాగా ఏం కలిసి రాకపోవచ్చు, కానీ నేను ప్రజాక్షేత్రంలో నేను తిరిగాడిన అవకాశం దొరికింది. తిరిగాడే అవకాశం దొరికింది. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి, టీఆర్ఎస్ పరిస్థితి, ఇవాళ కేసీఆర్ గారు చాలా కష్టకాలంలో ఉండడం అనేది నాకున్న అభిప్రాయం. ఇప్పుడు ఆయన కుటుంబం, సొంత పిల్లల మీద ఆయనకు బాగా మమకారం. ఎంత మమకారం అంటే ధృతరాష్ట్రునికి ఆయన సొంత పిల్లల మీద ఎంత అవుతుండనో ఆయనకు కూడా ఆయన సొంత పిల్లల మీద ఉండే మమకారం. ఆ మమకారమే ఆయనని ఇబ్బంది పెడుతుంది. ఇవాళ ఆయన మమకారం మాత్రమే ఇబ్బంది పెడుతుంది. లేకపోతే కేసీఆర్ మాతో చెప్పేతోడు ఎప్పటికీ, అరే నేను మీయా బీబీనా, నాకు వల్ల రానా, నేను మీయా బీబీ, నా పిల్లలు 2 యుఎస్లు ఉన్నారు అని చెప్పేది. ఆ యుఎస్ నుంచి వాళ్ళకేం పుట్టిందో వాళ్ళు వచ్చి ఇక్కడ చేరి అంటే వాళ్ళు చేరుడే ఈ అనర్థం, వాళ్ళు చేరుడు మాత్రమే ఈ అనర్థానికి మూలం. అంటే కేసీఆర్ గారు ఇట్లా కరెక్ట్ ఉండేదంటారా? కేసీఆర్ కరెక్టే ఉండేది. కేసీఆర్ యొక్క వాయిస్ కరెక్టే ఉండేది. కేసీఆర్ వాయిస్ లేకపోతే నిజంగా తెలంగాణ లేదు. చాలా కష్టపడ్డాడు తెలంగాణ కోసం. అనేక మంది కష్టపడ్డరు. ఆయనతో పాటు అనేక మంది కూడా కష్టపడ్డరు. కష్టపడ్డట్టు చేసిండు. ఆయన దగ్గర ఏం లేకుండే, ఆయనకు సొంత కారు కూడా లేకుండే. ఈ విషయం చాలా మంది తెలియదు. సొంత కారు లేకుండే, ఆయనకు సొంత కారు లేకుండే. అంటే అప్పటికే సెంట్రల్ మినిస్టర్ కదండి. ఎమ్మెల్సీ సెంట్రల్ మినిస్టర్ కాదు, సెంట్రల్ మినిస్టర్ కాకముందు ఆయన తెలంగాణ ఉద్యమాన్ని నడిపినప్పుడు సొంత కారు లేకుండే. నయీంకే కారు ఉండే, ఎమ్మెల్సీ నయీంకు కారు ఉండే. ఆ కారునే తిరిగేది.
ఇక్కడికి వస్తే మనం ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కార్ల వరంగల్కి వచ్చేది. ఆయనకు సొంత కారు లేదు, ఫస్ట్ ఉద్యమం నడిపినాడు. ఓకే ఓకే. అంటే అంతకు ముందే ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా చేసి అంతే అంటే క్యారెక్టర్ అంటే లంచాలు ఏం చేసినా మరి ఎందుకు సంపాదించుకోలేదా, సంపాదించుకున్నాడా పోగొట్టుకున్నాడా తెలియదు, కానీ ఆయన సొంత ఒక మంచి కారు కూడా లేకుండా పైసలు కూడా ఉన్నట్టు అవుపడకపోయేది. ఓకే ఓకే. ఇప్పుడు మాత్రం వెల్ ఆఫ్ కుటుంబం అంతా చుట్టూ నలుగురు చేరేసరికి బంధువులు అయినా బిడ్డలైనా కొడుకైనా అందరు ఉండేసరికి ఇప్పుడు వాళ్ళు చేసినదే ఎఫెక్టే కేసీఆర్ గారికి. ఇప్పుడు స్కామ్లల్లా స్కాము అది నిజమా నిరూపణ జరగదా కానీ ఒక స్థాయిలోనే అరెస్ట్ జరిగింది కదా, బిడ్డ అరెస్ట్ గానే, మిగతాది భూముల స్కామ్ అంటూనే ఉండ్రి. సరే టెలిఫోన్ స్కాము ఇవన్నీ ఈ పొలిటికల్ స్కామ్. ఇప్పుడు ధనం అనేది వాళ్ళకు లేదు అని ఎవడన్నా అంటే నమ్మేటట్టున్నదా, అన్నోని దొరకబెట్టి కొట్టేటట్టున్నది. ఇప్పుడు మీరు కార్ అన్నారు, ఇప్పుడు ఏకంగా ఏరోప్లేన్ కొనేటట్టున్నారు. మొత్తం ఏరోప్లేన్ కొన్నాడు కదా దేశానికి, బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశానికి. ఇప్పుడు ఆయన ఏరోప్లేన్ కొనే ఇప్పుడు వాళ్ళకున్న ఫండ్స్ ఏ పార్టీకి లేవు, సెంట్రల్ పార్టీలకు కూడా. సెంట్రల్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ కంటే ఈయనకే ఎక్కువ ఉన్నట్టున్నాయి. కాంగ్రెస్ పార్టీ కంటే ఇప్పుడు అనేక సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కంటే ఈయనకి ఎక్కువ ఉన్నాయి. ఈయన మొత్తం దేశంలో అయినా పార్టీని పెడదాం అనుకునే, దేశంలో బీఆర్ఎస్ నడుపుదాం అనుకునే, ఏమైందో ఇవాళ. అయితే దీనికి ఇప్పుడు ఇక్కడ సరే, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల నుంచి మనం సెంట్రల్లో బీజేపీ మళ్ళీ 400 సీట్లు తీసరే బార్ మోడీ సర్కార్ అంటుండ్రు, 400 సీట్లు వస్తాయి అని అంటుండ్రు. దేశ రాజకీయాల్లో బీజేపీకి కాంగ్రెస్ మధ్యలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సరే, దేశ రాజకీయాలు నేను బీజేపీకి పోయినంత మాత్రాన నేను బీజేపీ బాగా బ్రహ్మాండంగా ఉన్నదని చెప్పడం కాదు, అందరూ కూడా బీజేపీ బ్రహ్మాండంగా ఉన్నదని చెప్తాను. అవును, అంటే ఆఖరికి ఎవలే అంటే బీజేపీ అంటే ఎంత మాత్రం ఇష్టం లేని వాళ్ళు కూడా బీజేపీని ఆపడం ఎవరి తరం అయ్యేటట్టు లేదు అని అంటుండ్రు. అది వాస్తవేనా అని? వాస్తవం లేకపోతే బీజేపీ అంటే పడనోళ్ళు కూడా ఎందుకు బీజేపీ ఈసారి రాదు అని చెప్పడం లేదు. బీజేపీ రాదని అయితే చెప్తాను లేదు. బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పోయిన వాళ్ళు కూడా ఏమని చెప్తానంటే, ఖచ్చితంగా బీజేపీ వస్తే ఈ సెక్యులర్ భావజాలం ఎక్కడ నశిస్తుందో అని నేను కాంగ్రెస్ పోయినా అంటాను. ఇలా శ్రీహరి సాబ్ వాయసీనా నేను సెక్యులర్ భావజాలం కి ఇబ్బంది అవుతుందని నేను కాంగ్రెస్ పార్టీ పోయినా అంటున్నాను. అంటే ఈయన పోయినంత మాత్రాన ఆగుతుంది అని కూడా శ్రీహరి సాబ్ కూడా నమ్మకం అనిపించలేదు. ఆయన కూడా నమ్మకం అనిపించలేదు. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీని ఆపడానికి శ్రీహరి గారు పోతే ఆగుతుంది అంటారా? నేనేమంటాను, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంకుల్ టు బి ఫ్రాంక్ నేను అడుగుతున్నా, ఇప్పుడు శ్రీహరి గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఇక్కడ మొత్తం కూడా చర్చనీయాంశం. మనది వరంగల్ జిల్లా కాబట్టి వరంగల్లో మొత్తం ఇది హాట్ టాపిక్గా నడుస్తుంది. ఈ నిమిషం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరుడు, ఈ పరిణామం మొత్తం, ఈ ఎపిసోడ్ మొత్తం వారికి లాభం చేకూరుస్తుందా నష్టం చేకూరుస్తుందా, అసలు ఇది కరెక్ట్ డిసిజనేనా కాదా, అసలు వారి మనసు, ఎందుకంటే వారి ఏజ్ గ్రూప్ మీరు, మేమంటే చిన్నోళ్ళం, వారిదేమో పెద్ద 70 ఏళ్ళ పైబడి ఉన్నారు, రాజకీయ దురంధరులు అంటారు. మీరు వారి కంటే ముందు రాజకీయంలో రంగప్రవేశం చేసినవారు, మీరు వారిని ఈ పరిణామాన్ని ఎట్లా అనలైజ్ చేస్తారు? నేను శ్రీహరి సార్ను చాలా గౌరవంగానే చూస్తా. నేను కింది స్థాయిలో ఉండి శ్రీహరి గారిని విమర్శించడం నాకు ఇబ్బందికరమైన విషయం. అంటే కిందికి పోయి, మరీ కిందికి పోయి కేసీఆర్తోని శ్రీహరి సార్కు పొసకని విషయం అంటూ ఉంటే గింటే ఆయన ఎవరి మాట వింటాడనేది, ఏది కేసీఆర్ అనేది ఆయన ఎవ్వరి మాట వినడని, ఎవరి మాట వినరు అనేది శ్రీహరి సార్కు కూడా ఆ బాధ ఉండొచ్చు, ఉండుట్లా తప్పలేదు. ఎందుకంటే ఈయన ఏదన్నా ఉంటే కడుపులో ఉన్న విషయం చెప్పకుండా ఉండేటోడైతే కాదు శ్రీహరి గారు. ఆయన కడుపులకు ఏదైనా వస్తే వాడు పెద్ద దురంధరుడు కానీ ఈయన చెప్పగలిగినోడు. అంటే చెప్పకుండా ఉండగలుగుడు బాధాకరమే కదా.
కానీ కేసీఆర్ దగ్గర మాత్రం శ్రీహరి గారికి ఏదైనా చెప్పాలనుకుంటే కూడా చెప్పకుండా ఉండగలిగే అటువంటి అవసరం ఏర్పడ్డదని నేను అనుకుంటాను. వాస్తవం. ఇవాళ ఇంటర్వ్యూలో ఏదో మాట ఇన్న నేను పూర్తి ఇంటర్వ్యూ చూడలే. మా అమ్మాయికి టిక్కెటు మీ అమ్మాయి నీకున్న పరిస్థితులల్లో మీ పాపకు టికెట్ ఇస్తే కరెక్ట్ ఏమో అని వాళ్ళ ప్రపోజల్ చేస్తే నా కూతురు వద్దు అని వీరు చెప్పిందని వీరు చెప్పినట్టుగా నేను ఇంటర్వ్యూలో విన్నాను. వద్దు అని అంటే వాళ్ళు అనౌన్స్ చేసిందని. అంటే ఆయన బిడ్డ టికెట్ను కూడా వద్దు అంటే అనౌన్స్ చేయించేటువంటి వాళ్ళు ఈయనకి ఇష్టం లేకున్నా వాళ్ళు అనౌన్స్ చేసిండ్రు అన్నట్టే కదా. అంటే ఈయనకి ఇష్టం లేని విషయాలు చాలా చేసిండ్రు అన్నట్టే కదా. చాలా చేసిండ్రు అన్నట్టే అంతే. కానీ శ్రీహరి గారికి ఇక్కడ నా సూచన ఏంటంటే ఎందుకో ఇబ్బంది అనిపిస్తుంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి పోవుడు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన నిలబడు, ఆయన కూతుర్ని నిలబెట్టుడు, మరి ప్రజా సపోర్టు వస్తుందా రాదా ఎందుకో నాకు అయితే ఎటమటం అనిపిస్తుంది. ఎటమంటే మీరు చెప్పాలి, ఇది అందరు మీకు పబ్లిక్ చెప్తారు కదా. నాకు ఎందుకంటే నేను అందరిని అడుగుతాను అరే ఇది ఏంటి ఎట్లుంటుంది ఏం కథ అంటే ఏమో శ్రీహరి సారు ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోయిండు, ఆయన కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఖిలాఫ్ ఉన్నోడు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన వాయిస్ ఆయన ఇచ్చినోడు. అచ్చా శ్రీహరి గారు అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన భావన ఉన్నోడు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన భావన పునికి పుచ్చుకున్నోడు శ్రీహరి గారు. మరి వరంగల్ జిల్లా రాజకీయాలలో ఎవడన్నా ఖిలాఫ్ ఉంటాడు కాంగ్రెస్ పార్టీ కంటే అది శ్రీహరి గారి తర్వాతనే. అటువంటి వాడు శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని తిరగడం అనేది ఇష్టపడనోడే కాదు, ఇష్టపడేతోడు కూడా బాధపడతాడు. ఇష్టపడేతోడు అంటే వేరు, ఇష్టపడనోడు అంటే వేరు. ఇష్టపడనోళ్ళు శ్రీహరి గారిని ఏమన్నానని, కానీ శ్రీహరి గారు అంటే ఇష్టపడేతోడు కూడా ఇవాళ బాధపడతాడు. మరి ఫలితం ఏమవుతుందో ఇంకా కొద్ది రోజులు పోతే వెళ్తుంది, కానీ ఫలితం ఇప్పటికిప్పుడైతే మంచిగా అనిపించలేదు. ఇప్పటికిప్పుడైతే మంచిగా అనిపించలేదు. ప్రతి ఒక్కరు అంటే ఇన్ని రోజులు ఒక్కరితో ఒక మాట పడనేటువంటి వ్యక్తి ఈరోజు ఇన్ని విమర్శలు ఆయన జీవితంలో, ఆయన రాజకీయ ప్రస్థానంలో ఇన్ని విమర్శలు కానీ ఇన్ని మాటలు కానీ ఎప్పుడు పడలేదు అనుకుంటా. ఎందుకంటే సోషల్ మీడియాలో దీంట్లో గ్రూపులలో అక్కడిక్కడ పెడుతుండ్రు. ఇక గ్రామాలలో కూడా, గ్రామ స్థాయిలో కూడా ప్రజలు కూడా తిట్టుకుంటున్నారు. ఈయనకి ఇప్పుడు రాజకీయంలో ఇక విలువలకు చోటు లేదు. ఈయన ఇట్లాంటి వారే పార్టీ మారిందంటే, ఎందుకంటే తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్కి వచ్చింది అంటే ఒక పరిస్థితి, అంటే టీఆర్ఎస్కి వచ్చినప్పుడు ఒక సరే సెంటిమెంట్ ఒక లాంటిది ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ను టికెట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పోవడం ఇది చాలా అంటే ఆయన తెలంగాణ మూమెంట్ పీక్ దేశాలన్నది చంద్రబాబు ఒప్పుకునేటట్లేదని ఆయన వచ్చిన మాట నిజం ఆనాడు. కానీ ఇవాళ శ్రీహరి సార్ అంటే ఓరోనోడు గర్విష్ట అన్నారు ఆయన. శ్రీహరి సార్ అంటే ఆయన నిజంగా కూడా అట్లే ఉంటాడు. ఏది పర్సనాలిటీ, ఆయన పర్సనాలిటీ ఆయన చూస్తే ఎవరికి లొంగడు, ఎవరికి మాట ఖాతరు చేయడం అన్నట్టుగా పర్సనాలిటీ ఫేస్ వర్సెస్ అట్లా కనిపిస్తుంది. వాళ్ళు అనుకుంటే ఆయన మీద గటువంటి విమర్శ ఉండే తప్ప గిటువంటి ఇవన్నీ లేవు. ఇవన్నీ అయితే సిక్కులే. ఇప్పుడు లేనిపోని సిక్కులు. రిజల్ట్ ఏమవుతుందో ఏం రాదో, ఈ కడుపులో పెట్టిన పోరగాళ్ళు ఎందుకు తలకబడతాలో, ఏం రాజకీయం బాగుంటారో. నేనేమంటానంటే ఈ కడుపులో పుట్టిన పిల్లలు ఏం రాజకీయం వస్తుంది, దీంట్లో ఏం ఈ రాజకీయం తింటారు. వాళ్ళు మంచి పొజిషన్లు ఉన్నారు, ఆ పొజిషన్ మెయింటైన్ చేసుకొని బతకక ఈ పార్లమెంటు పోయి దీన్ని ఏదో చేస్తాము అది ఇదని అనుకుంటే అయితే కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. కొంతమంది రాజకీయ నాయకులకు సన్ స్ట్రోక్ జరుగుతుంది, ఇక్కడ డాటర్ స్ట్రోక్ జరిగినట్టేనా? డాటర్ స్ట్రోక్ అని అనగానే ఈ పిల్లలకి ఎందుకని ఈ ఆలోచన లేకుంటే ఏమవుతుంది? కావ్యకు పార్లమెంట్ మెంబర్ అయినా కాకుండా ఆమె గౌరవం దక్కుతుందా? శ్రీహరి సార్ గౌరవం తక్కువ ఉన్నదా? శ్రీహరి సార్కు ఇప్పుడున్న గౌరవం తక్కువ ఉన్నదా? తక్కువ లేదు. కావ్య నేను శ్రీహరి సార్ బిడ్డనంటే గౌరవించని జనం ఉన్నారా? దాన్ని రేపు దెబ్బనేమన్నా అయ్యి ఆమె రేపు ఓడిపోతే శ్రీహరి సార్ గౌరవం తగ్గుతలేదా? ఓడిపోతే
ఉన్న శ్రీహరి గారి గౌరవం కూడా తగ్గుతుంది కదా. తగ్గుతుంది. కావ్య గెలిస్తే శ్రీహరి సాబుకు ఒరిగేది ఏం లేదు. ఏం లేదు. ఓకే ఓకే ఓకే. కావ్యకు పెద్దగా వచ్చేది కూడా ఏం లేదు. ఇదివరకు ఉన్నదానికంటే పెద్ద ఎక్కువ రాదు. శ్రీహరి గారి బిడ్డగా రాజకీయ 30 సంవత్సరాల రాజకీయ నాయకునిగా శ్రీహరి గారి కుటుంబానికి ఉన్న విలువ కంటే కావ్య విలువ ఎక్కువ లేదు. కావ్య పార్లమెంట్ మెంబర్ అయినంత మాత్రాన మంత్రి కాదు, కేంద్ర మంత్రి కాదు. ఏమో చెప్పలేం కదా. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. మీరు కాంగ్రెస్లో ఇప్పుడు కేంద్ర మంత్రి వస్తారంటే మరి బీజేపీలోకి వస్తే అవుతారు కదా. కాదు, అట్లాంటిది కాదు. అంటే ఇప్పుడు బీజేపీ ఇప్పుడు అట్లేం కాదు. కానీ ఎట్లా పడితే గట్లా ఇప్పటికే ఆయన ఇబ్బంది పడతాడని నేను అనుకుంటాను. మళ్ళా ఇంకో ఇబ్బంది పడతాడని నేను అనుకుంటాను. ఎందుకు ఇబ్బంది ఏమున్నది? ఇప్పుడు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలుస్తారు. గవర్నమెంట్ ఒకవేళ బీజేపీది వచ్చింది అనుకోండి, శ్రీహరి గారు आपका बेटी को విజయవా సెంట్రల్ మినిస్టర్ దేంగే అంటారు మోడీ గారు. వాళ్ళకేం తక్కువ ఉండే సీట్లు. అమిత్ షా గారు నువ్వు మోడీ గారు 2 సార్లు ఫోన్ చేసి వాళ్ళకి అట్లాంటిది ఏముండదు. ఈయననేం అడగరు. ఒకవేళ ఈయనకు అడగాల్సిన పరిస్థితి వస్తుందని నేను అనిపించలేదు. ఒకవేళ వచ్చినా కూడా ఆయన అవకాశాన్ని ఇయ్యాడు. అంటే 400 సీట్లు ఎన్ని సీట్లు వచ్చినా కూడా ఇక్కడ ఏంటంటే తెలంగాణలో ఒక బలమైన లీడర్ని తీసుకుపోవడానికి ఈయన బలమైన లీడర్ అంటున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు అవసరమా? ఇప్పుడు శ్రీహరి గారు లేని కాంగ్రెస్ ఒక్కటేనండి. శ్రీహరి గారు ఎంత బలవంతుడైనా ఇవాళ బలహీనుడైంది అనిపిస్తుంది. బలం పోయింది అనిపిస్తుంది. నేను బాధతో చెప్తాను సుమా, శ్రీహరి గారిని ఏదో విమర్శించాలి, శ్రీహరి గారు నాకు అడ్డం కాదు, శ్రీహరి గారు నాకు అడ్డం కాదు, రాజకీయంగా కూడా కాదు. కానీ ఏదన్నా నేను చైర్మన్గా అయినాడు నా పక్క పొంటి ఉండి నేను ప్రమాణ స్వీకారం చేస్తే నా పక్క పొంటి ఉన్న వ్యక్తి ఢిల్లీలో ఉన్నప్పుడు మమ్మల్ని నన్ను మిగతా మా దోస్తులు అందరినీ, మా నవత ఇంకన్నా వీళ్ళందరినీ తీసుకొని ఆ తాజ్మహల్కు తీసుకుపోయి వచ్చిన వ్యక్తి. చాలా సులభంగా అంటే చాలా ప్రేమతో మాట్లాడేది. ఎక్కడ మాట్లాడినా రాజన్న అని నన్ను గౌరవంగా పిలిచేది. కానీ నాకేదో బురద దొక్కినట్టు అనిపిస్తుంది ఇది. అంటే కేసీఆర్ తోటి సుఖంగా ఉన్నాడు, సుఖంగా కాపురం ఉన్నది అని కూడా నేను అనుకుంటలేను. కానీ సుఖమైన కాపురం ఏం కాదు. ఎందుకంటే కేసీఆర్ ఈయన చెప్తే వినలేదు. ఆయన ఆలోచన ధోరణి వేరు, ఈయన ఆలోచన ధోరణి వేరు. కానీ ఆ ధోరణిలు ఉంటే ఉండని, కానీ అట్లనే ఉంటే అయిపోవు కదా. ఎందుకట ఇదంతా సుఖమైన కాపురం లేకున్నా ప్రసవం అయితే మంచిగా అయింది కదా. ఎమ్మెల్సీకి ఇచ్చిండ్రు, ఎమ్మెల్యేకి ఇచ్చిండ్రు, చాలా పదవులు, చాలా గౌరవంగా చూసిండు ఆయనను. వేరే చాలా గౌరవంగా చూసిండు. శ్రీహరి గారిని కేసీఆర్ చాలా గౌరవంగా చూసిండు. ఏ మాట కా మాటే చాలా గౌరవంగా చూసిండు. అందుకనే శ్రీహరి గారు జరిగిన నష్టమేం లేదు. కానీ ఇప్పుడు ఈ పులగాన్ లేదో ఇబ్బంది పెడతా అంటే పోయిండా, మరి అట్లా పోయే మనిషి కూడా కాదు, మరి అట్లా మొగ్గే మనిషి కూడా కాదు. అట్లా మొగ్గే మనిషి కాడని కార్యకర్తలైనా నాయకులైనా అందరు అనుకున్నారు. ఎందుకంటే ఈయన తెలుసు కదా, ఈయన కొన్ని పద్ధతులు పాటిస్తారు, కొంచెం పార్టీకి కట్టుబడి ఉంటారు, క్రమశిక్షణ గల వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి అని అనుకున్నారు. కానీ ఈరోజు ఇంత డిసిషన్ తీసుకోవడానికి కేవలం కూతురు భవిష్యత్తు కోసం ఎవరో మాట్లాడితే, మామూలు మాట్లాడితే ఆయన ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు. అది అన్నిటికంటే ఇప్పుడు రాజన్న ఏం మాట్లాడకుండా శ్రీహరి గారికి సపోర్ట్ చేసి తిరిగిండు. టికెట్ ఈయన కాదని ఆయనకి ఇస్తే ఈయన సపోర్ట్ చేసుకుంటూ తిరిగిండు. మాట్లాడకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా తిరిగిండు. అది వరకు వాళ్ళ మధ్య జరిగినవి కూడా అన్నీ ఏం చక్కగా లేకుండే, కానీ మెసలకుండా తిరిగిండు కదా. అంటే ఆయన ఎడల, ఆయన అంటే పడనోళ్ళు కూడా, ఆయన అంటే ఇష్టం లేనోళ్ళు కూడా శ్రీహరి గారి దగ్గర మాట్లాడకపోయేది కదా. అది మామూలు జడుపు కాదు కదా. ఇప్పుడు మామూలు మాట్లాడితే దానికి ఆన్సరింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఆన్సరింగ్ ఇయ్యరు కదా, ఇస్తారంటారా? ఇస్తాడు, ఇయ్యక తప్పదంట. ఇయ్యక తప్పని పరిస్థితి నిర్మాణం అయింది. మామూలు యూట్యూబ్లలో మాట్లాడుతుంటే ఆయన ఇచ్చుడు అది దుస్థితే కదా అంట. అది అట్లాంటి పరిస్థితి అయితే ఆయనకు రాకపోనుండే. కానీ ఇప్పుడు కులం చెడ్డ సుఖం దక్కుతుందా అని అంటారు కొంతమంది. ఎప్పటికీ అది సామెత ఉంటుంది. మరి ఇంత అయినా కాంగ్రెస్ పార్టీ కండువా 30 ఏళ్ళ తర్వాత రాజకీయాలలో కప్పుకున్నా కూడా మరి ఆయన బిడ్డకు ఫలితం వస్తుంది అనే గ్యారంటీ అనిపించలేదు. ఒకవేళ ఫలితం వస్తే అది ఏమన్నా అనుకొని, ఫలితం వస్తే ఎవడేమని అనుకోని శ్రీహరి సాబే రైట్ అని అనుకుంటారు. అది వేరే ముచ్చట. కానీ ఫలితం కూడా రాకపోతే
రెండన జడ రేవడి అవుతుంది కదా. రెండింటికి చెడ్డరే ఎవరైతుంది అంటే అట్లా అంటారా? అంటే అధికారంలో ఉన్నది కదా ఇప్పుడు, ఫలితం వచ్చినా రాకున్నా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్న ఆయనకు అధికారంతో సంబంధం లేదు. అంతే అంటే శ్రీహరి గారికి అధికారంతో సంబంధం లేదు. అధికార పార్టీ ఉండాల్సినంత సంబంధం లేదు. శ్రీహరి గారిని చూస్తే ఎవడైనా వణుకుతాడు, పని చేయాల్సిందే. అంతే అంటే ఎందుకని అని ఆయన సీనియారిటీ, ఆయన కరెక్ట్, ఆయన క్యారెక్టర్ అదంతా ఇదంతా మంటే కలిసి ఇప్పుడు బూడిదలో పోసినట్టే ఇలా కాంగ్రెస్ పార్టీలో పోయినా కూడా అరే ఈయన ఎందుకు కాంగ్రెస్ పార్టీలో పోయినట్టు అని ఆ ఆఫీసర్, పనిచేసే ఆఫీసర్ కూడా అనుకుంటాడు. అంతే అంతే. ఆయన ప్రతిపక్షంలో ఉంటేనే ఆయన బెటర్. ఇది రాంగ్ డిసిషన్ అయితే మంచిగా జరగలే. రాంగ్ డిసిషన్ మంచిగానైతే జరగలేదు. అలా సడన్ గా ఈ డిసిషన్ తీసుకున్నారు. అది మంచిగానైతే జరగలేదు. మేము కూడా చాలా అనుకున్నాం ఏంటంటే సరే ఇప్పుడు వారు కాంగ్రెస్ పార్టీకి వస్తే మాకు మొదటి నుంచి కొంచెం కాంగ్రెస్ పార్టీతో కొంచెం అటాచ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మంచి నిర్ణయం తీసుకున్నారు. సార్ అయితే మంచి నిర్ణయం తీసుకున్నారు. సార్ బాగా ఫోన్ చేసినప్పుడు కూడా అదే చెప్పిన, కానీ బాగానే మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ అదే. కానీ ఇది ప్రజలలో ఇంత రివోల్ట్ అవుతుంది, ఇంత ఇది ఉంటుంది అంటే ఒక్కటే ఎందుకో సరే పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ చాలామంది పార్లమెంట్ మెంబర్లు రాజీనామా చేసి ఇంకో పార్టీకి పోయిన్లు కదా, బీజేపీలో పోయిన్లు. ఇదే మన రమేష్ బీజేపీలో. మరి రమేష్ను బీజేపీకి పోతే ఇంత అనుకుంటలేరు. రమేష్ను బీజేపీకి పోతే ఇంత అంటలేరు. ఎందుకు అంటలేరు? శ్రీహరి గారు కాంగ్రెస్కి పోతాడు అంటే శ్రీహరి గారు కాంగ్రెస్కి పోతారా? అంటే శ్రీహరి గారు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసినవాడు అని అంటే పిల్ల కాలువలన్నీ పోయి సముద్రంలో కలుస్తుంది అని వెనకట కాంగ్రెస్ పార్టీకి ఒక సామెత ఉండే. కానీ ఈయన పిల్లకాలువ అనుకోలేదు, పెద్ద కాలువ అనుకో. పెద్ద కాలువ కూడా కాదు అంటే సముద్రంలో ఏ కాలువ అయినా కలవాల్సిందే కదా. పిల్ల కాలువ అయితే పెద్ద కాలువ అయితే సముద్రంలో కలవాల్సిందే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిరూపించారు. కానీ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ సముద్రం బతకలేదు, చెరువు బతుకున్నది. పోయి చెరువులో కలిసినట్టు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదివరకు సముద్రం బతుక ఉండే, అది సముద్రం. కానీ ఇవాళ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సముద్రం బతకలేదు, చెరువు బతుకున్నది. ఈయన చెరువులో కలవాల్సినంత పర్సనాలిటీ కాదు, ఈయన సపరేట్గా ఉండే పర్సనాలిటీ. అంటే ఇప్పుడు ఈయన బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్లో కలిసింది కాబట్టి ఇట్లుండి బీజేపీలో కలిస్తే మంచిదే అంటారా? బీజేపీలో కలిస్తే బాగుంటుంది. ఆయన బీజేపీలో కలవకున్నా ఏం లేదు, ఆయన కాంగ్రెస్లో కలవకున్నా ఏం లేదు. ఆయన స్వతంత్రంగా ఉంటే సరిపోతుంది. ఆయన సవరిస్తే కేసీఆర్ను సవరించాలి. సవరించగలిగిన వ్యక్తి కూడా కేసీఆర్ను ఏదైనా సవరించాలంటే సవరించగలిగిన వ్యక్తిత్వం, కెపాసిటీ ఉన్న పర్సనాలిటీ శ్రీహరి గారు. కానీ ఆయన బీజేపీలో లేకపోతే కాంగ్రెస్లో కలిసేంత పర్సనాలిటీ అయితే కాదు. ఆయన అట్లా చూడరు వాళ్ళు జనం. కొందరు రాజకీయాలలో పార్టీలు మారినప్పుడు కొందరికి లాభం జరుగుతుంది, కొందరికి నష్టం జరుగుతుంది. అనుకోని పరిణామం వల్ల వీరికి సరే పార్టీ టికెట్ ఇచ్చిండ్రు, గెలుస్తారు కావచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ నష్టం అయితే జరిగింది. ఆయన వ్యక్తిత్వానికి అయితే చెప్పుకోలేని నష్టం అయితే జరిగింది, తీరని నష్టం జరిగింది. ఎందుకంటే శ్రీహరి గారు ఒక మంత్రిగా, తెలుగుదేశంలో అనేక సంవత్సరాలు ఒక మంత్రిగా, మినిస్టర్గా, అనేక విషయాల మీద అవగాహన ఉన్న మంత్రిగా, ఒక ఇరిగేషన్ మంత్రిగా, దాని తర్వాత కూడా టీఆర్ఎస్లో ఒక మంచి వెల్ ఆఫ్ పర్సన్గా, పార్లమెంట్ మెంబర్గా, దాని తర్వాత ఉప ముఖ్యమంత్రిగా, ఇవన్నీ కూడా అనుభవించిండు. ఆయన ఒక ఎమ్మెల్సీగా ఒక క్వాలిటీ ఉన్న పర్సనాలిటీగా ఉండే. దెన్ అందరూ క్వాలిటీ అని లీడర్లు అందరూ చాలామంది వరంగల్లో వాళ్ళు వీళ్ళందరూ అంటారు సార్. కానీ నాకేమనిపిస్తుంది అంటే మీకు అందరు లీడర్స్ అంటే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యబడిన వాళ్ళు ఈయనకంటే ఆయన శ్రీహరి గారు అంటే బాగా తెలియకల్లోడు అంటే మీరు ఎప్పుడూ గమనించలేదా ఒకలాంటి ధోరణి ఎదుటివాని ఎవరికైతే విలువ ఉన్నదో విలువలేని ఇప్పుడు మీరున్నారు మాట్లాడేదానికి అంటే నాకు అట్లాంటి సందర్భాలు ఎదురైనాయి. ఇప్పుడు నేనే ఉన్నానండి వారి కింద, వారు మంచి నాయకుడు, అన్ని కండక్టు, కెపాసిటీ, కమిట్మెంట్ ఉన్న నాయకుడు అని వారి శిశరీకంగా ఉందాం అనుకున్నా. అయితే నేను ఏదైతే చూసినో వారి దగ్గర గొప్పతనం ఏదైతే చూసి వారి దగ్గర ఉన్నదో అదే క్వాలిటీస్ నా లోపల 100% ఉన్నాయి, దానిలో నో డౌట్. అంటే మనం ఒక అవినీతి చేయము, ఒక లండు పని చేయము, లంగ పని చేయము, దొంగ పని చేయము. అయితే మరి నీకు నచ్చాల్సిన నాయకుడు ఎవరు ఉండాలి? నేనే నచ్చాలి కదా. నీ శిశరికంలో అందరూ లంగలు ఉన్నారు, దొంగలు ఉన్నారు, గోడలు దునికేటోడు ఉన్నాడు, పేకాటలు దొరికేటోడు ఉన్నాడు,
బెట్టింగ్లలో దొరికేటి ఇట్లాంటి అంటే ఎవరికైతే మెదడు ఉండదు అసలు మెయిన్గా మెదడు ఉండని మెదడులో గుజ్జు లేని వీరు హైలైట్ చేస్తారు పక్కపంటి మనలాంటి వాళ్ళను డిగ్రేడ్ చేసినట్టు మాట్లాడతారు ఇది ఎంతవరకు సభన్యాసం ఎందుకంటే నేను ఇది ఒక్కటే బాగా అబ్జర్వ్ చేసిన మా తండ్రి గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండే వారికి అభిమాని ఉండే సరే అట్లా అని చెప్పి వీరు మంచి క్యారెక్టర్ అనుకొని నేను పోతే మనకేమో శ్రీహరి గారి తర్వాత గౌరవం మా మండలిలో అయినా ఎక్కడైనా కూడా వారి తర్వాత కుటుంబ నేపథ్యమే కావచ్చు ఉండే నేను చదువుకున్న చదువే కావచ్చు నేను మాట్లాడే కొద్దిగా మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకా కొంతమంది వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం మైక్ ఇస్తే కొద్దిగా బాగా మాట్లాడేమో కావచ్చు ఈయన మనకు మాట్లాడేటోనేమో వద్దు అనేది శ్రీహరి సార్ మాటలు రానేమో ఇక మైక్ ఇచ్చి నువ్వు మాట్లాడంటే మాట్లాడితే వాడు మైక్ ఇస్తే వాడు ఆవిడ దూరం పరిగెత్తేటోడికి మైక్ ఇద్దామనుకునేది సరే ఇప్పుడు ఇంకోటి ఎనిమిది ఒక అభిప్రాయం ఉంది తెల్ల బట్టలు వేసుకుంటే ఓర్వడు అంటే నువ్వు నామంతోటోను అనేది ఈ భావన ఎందుకు ఇట్లా అందరు సమానమే కదా మీరు ఒక ఎస్సీ కమ్యూనిటీ నుంచి వచ్చిండ్రు మీరు మంచిగా ఉండాలన్నది అందరి భావన మిమ్మల్ని ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో మిమ్మల్ని అందరూ అన్ని ఏ కులాల వాళ్ళైనా మిమ్మల్ని ఒక గొప్పగా చూస్తుండ్రు ఒక గొప్ప నాయకుడిగా వారిని చూసిండ్రు వారే ఎవడన్నా తెల్ల బట్టలు వేసుకుంటే ఓర్వడు ఎవరు మంచి చెప్పులు వేసుకుంటే ఓర్వడు ఎవరైనా బాగా మాట్లాడితే ఓర్వడు ఎవడైనా తిరిగికల్లోడు ఉంటే ఓర్వడు ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఈయన మాట తీరు నడవలేదన్నారు సేమ్ కేసీఆర్ గారి దగ్గర తిరగనే నాకు ఏదైనా లోపల ఉంటే నేను కూడా ఆగాను సేమ్ శ్రీహరి గారు అయితే లోపల ఉన్నది బయటికి అనేదాకా వారికి ఎట్లయితే ఉండదో మనకు కూడా అట్లనే ఉంటుంది లోపల ఉన్నదంటే ఇమీడియట్ ముఖం మీద చెప్పేసుడే అది ఏమన్నా కానీ వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్స్ నేను కూడా శ్రీహరి గారి గురించి చాలా బాధపడ్డా ఏం సార్ మీరు ఇట్లా ఉంటారు అబ్బో కేసీఆర్ గారు ముందర ఏం మాట్లాడు అరే మీకున్న అభిప్రాయం చెప్పకుంటే మనిషి బతుకుంటేంది లేకుంటేంది ఒక పెద్ద లీడరు నీకున్న అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టి చెప్పాలి 10 ఉంటేంది లేకుంటేంది రాజకీయంలో ఇట్లుండొద్దు వద్దొద్దు మనం ఇట్లా మాట్లాడొద్దు ఇట్లుండొద్దు అట్లుండొద్దు అని ఫీల్ అయ్యేది ఆయన అంటే చెప్పకపోయేది అట్లాంటి వ్యక్తి మరి ఇదంటే రాజకీయంగా టైం చూసి దెబ్బ కొట్టుడు అంటే ఇదేనా అంటే కుళ్ళు కుతంత్రాలతో దెబ్బ కొట్టుడు అంటే ఈ విధంగా దెబ్బ కొట్టొచ్చా రాజకీయంలో సరే నేను శ్రీహరి గారి గురించి మాట్లాడవన్నప్పుడు నేను మరీ కిందికి వచ్చి మాట్లాడాలని చెప్పిన అవును నేను కిందికి దిగి మాట్లాడాలని చెప్పిన నేను ఇప్పటికీ చాలా విషయాలు మాట్లాడినట్టే అనిపిస్తుంది నాకు నేను మాట్లాడనన్న విషయాలు కూడా మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు కానీ శ్రీహరి గారికి దగ్గరున్న వ్యక్తులు ఏదైనా చూడొచ్చు శ్రీహరి గారిని ఇది దగ్గరుండి ఏమైనా చూడొచ్చు కానీ ఈ జిల్లా రాజకీయాలు ఈ స్టేట్ రాజకీయాలు చూసినప్పుడు శ్రీహరి గారి యొక్క వాయిస్ కానీ శ్రీహరి గారి యొక్క క్యారెక్టర్ కానీ ఇవాళ ఉన్నంత డోలాయమానంగా లేవు ఇంత వరస్ట్గా లేవు ఎప్పుడు బాగుండే హుందా ఉండే ఇవాళ అధికార పార్టీకి ఇవాళ పోయినా వాళ్ళ అమ్మాయికి పార్లమెంట్ టికెట్ ఇచ్చిన శ్రీహరి గారికి ఇదివరకు ఎంత అయితే ఇన్ఫ్లుయెన్స్ ఉండెనో రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎంతైతే వాయిస్ ఉండనో అంత వాయిస్ లేదు ప్రతి ఒక్కరిని కూడా ఆన్సర్ ఇవ్వాల్సినంత పరిస్థితి రావడం అయితే కొద్దిగా బాధాకరమే అని నేను అనుకుంటాను ఇప్పుడు చుట్టూ తెలివి తక్కువలు ఉన్నప్పుడు అంటే 10 మంది గొర్రెలలో ఒక గొర్రె తెలియకలదే అంటే నాకు మిగతా వాళ్ళ అంకుల్ ఈ మిగతా ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈయనకు డైరెక్ట్ మంత్రి పదవి వస్తూ డైరెక్ట్ ఎమ్మెల్యేగా టక్కన ఎన్టీ రామారావు దయ వల్ల ఎమ్మెల్యే అయినరు టక్కన చిన్న ఏజ్లో ఎంబడే పోయి నువ్వు ప్రమాణ స్వీకారం చేయపో అంటే ప్రమాణ స్వీకారం చేసిండు ఇవన్నీ సడన్గా అయిపోయినాయి చిన్న ఏజ్లో మంచి పొజిషన్లో వెళ్ళిపోయినరు అట్లా అని చెప్పి మిగతా నాయకులు ఎవరు వీరితో కంపేర్ చేసే నాయకులు లేరా వరంగల్ జిల్లాలో వారి ప్రస్థానం మొదలైనప్పటి నుంచి అంటే అందరు శ్రీహరి గారు గొప్పోడు అనేటోళ్ళేనా ఇంత అంటే నేను ఏందనుకుంటానంటే వీళ్ళు తెలివి తక్కువలు అనుకుంటాను మిగతా ఎమ్మెల్యేలు అందరూ ఈయన తెలివికల కథ కాదు ఈయనలాగా ఇప్పుడు ఇవాళ ఓడిపోయే ఎమ్మెల్యేలైనా ఓడిపోయిన వాళ్ళైనా లేకుంటే గెలిచిన వాళ్ళైనా ఎవరైనా ఈయనను గొప్పగా చూసిందంటే వాళ్ళు తెలివి తక్కువలనే నేను అనుకుంటున్నా సరే మీరు అనుకుంటే అనుకోండి కానీ ఆయన అయితే అదృష్టవంతుడే కదా అదృష్టవంతుడు దీనికి నేను డౌట్ లేదు ఎందుకంటే ఎన్టీ రామారావు టికెట్ ఇచ్చిన ఎమ్మెల్యే అయినా ప్రమాణ స్వీకారం చేయవన్నా ఇవాళ దాని తర్వాత ఆయన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న ఉద్యమం తీవ్రత ఎక్కువైతుంది ఉద్యమం ఆకాంక్ష ఎక్కువైతుంది సుమా
మనం ఇది ఉద్యమానికి అడ్డం పోతే కరెక్ట్ కాదనుకొని టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఆయనకి ఇచ్చిన విలువ, టీఆర్ఎస్ పార్టీ ఆయనను పార్లమెంట్ మెంబర్ చేసింది, టీఆర్ఎస్ పార్టీ ఆయనను ఉప ముఖ్యమంత్రి చేసింది, టీఆర్ఎస్ పార్టీ ఉన్న రాజన్నను తీసి ఉప ముఖ్యమంత్రిని తీసి ఈయనను ఉప ముఖ్యమంత్రి చేసింది, రాజన్నను ఊకోవే అని ఈయనకు టికెట్ ఇచ్చింది, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ప్రజలు గౌరవించిండ్రు, ఆయనను మళ్ళీ ఎమ్మెల్యే చేసుకున్నారు. అంటే ఇటువంటి స్థితి నుండి ప్రతి ఒక్కరికి కూడా ఆన్సర్ ఇవ్వాల్సిన స్థితి అనేది ఆయన జీవితంలో తక్కువ, ఇప్పుడు ఉన్న దాంట్లో వెలుగు తక్కువ ఉన్న టైంలో ఉన్నాడు ఆయన ఇప్పుడు. అందుకనే ఆయన గురించి ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడడం. ఓకే, ఇది ఇప్పుడు సరే శ్రీహరి గారి ఇది గురించి ఇట్లా ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్ గారిని మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేశారు కదా, కేసీఆర్ గారి నెక్స్ట్ వ్యూహం ఎలా ఉండబోతుంది? వారు మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకురాగలుగుతారా? అసలు ఒకసారి అంటే ఇట్లాంటి టఫ్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఆయన తోటి ఉన్నారు, ఇప్పుడు వారి మైండ్ సెట్ ఎట్లా పని చేయగలుగుతుంది, వారి ఆరోగ్యం సహకరిస్తుందా, ఎట్లుంటుంది ఏంది అనేది ఇప్పుడు వాళ్ళ మైండ్ ఎట్లా పనిచేస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను. అంటే అధికారంలోకి నెక్స్ట్ భవిష్యత్తు ఉంటుంది ఆ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఒకటే తెలంగాణ ఆకాంక్షే టీఆర్ఎస్, తెలంగాణ ఆకాంక్ష మీద అనేక శక్తులు అనేక వ్యక్తులు, టీఆర్ఎస్ అంటే పడేతోళ్ళు, టీఆర్ఎస్ అంటే పడనోళ్ళు, ఈ పార్టీ వ్యక్తిత్వం పార్టీ లైనే గిట్టనోళ్ళు, ప్రజాస్వామ్యమే కూడా గిట్టనోళ్ళు, వీళ్ళందరూ కలిసి పనిచేస్తే టీఆర్ఎస్ పార్టీ అనేది నిలబడ్డది. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇవాళ అవినీతి ఆరోపణలు కానీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ కానీ, ఈ భూముల కబ్జాలు కానీ ఇవన్నీ అయితే తింటానో ఇవి మళ్ళీ ఇది బట్టగట్టి ముందుకు సాగుతుందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే టీఆర్ఎస్కు బలం సరిపోతలేదు. ఇవాళ కేసీఆర్ ఎందుకు గిల్లి కజ్జాలు పెట్టుకుంటానంటే ఇవాళ ఆయన వాయిస్ ప్రివేల్ చేస్తాడు చూడు, ఆయన రోజు పత్రికా విలేకరులకు టీవీ ముందట కేసీఆర్ యొక్క వాయిస్ బయటకు వస్తాను చూడండి. రేవంత్ రెడ్డి వాయిస్ ఒక పక్క వస్తుంది, ఈయనది ఒక పక్క వస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యనే పంచాయతీ ఉన్నట్టు, వాళ్ళిద్దరి మధ్యనే అంటే ఈ రెండు పార్టీల మధ్యనే పంచాయతీ ఉన్నట్టు ఒక వాతావరణం. వీళ్ళు అనుకోని చేస్తలేరు కానీ అనుకోని చేసినట్టే ఉంటుంది. ఎవరికన్నా పరిశీలించి చూస్తే అనుకోని చేస్తలేరు కానీ అనుకోని చేసినట్టే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీను టీఆర్ఎస్ పార్టీ మధ్యనే పోటీ ఉన్నట్టు, వీళ్ళ మధ్యనే పోటీ నడుతున్నట్టు, జానడు బెత్తెడు తేడా ఉన్నట్టే సృష్టి చేస్తాను. కానీ వీళ్ళందరికంటే ముందు ఉన్నది బీజేపీ. భారత రాజకీయాలలో ఇవాళ ఫ్రంట్ కోర్లో ఉన్నది బీజేపీ. బీజేపీ గురించి చదువురాని వ్యక్తులు కూడా మోడీ గురించి మాట్లాడుకుంటాను. ఇవాళ మాకు మోడీ కావాలనుకుంటాను. ఇవాళ మోడీ రాజకీయం, కాంగ్రెస్ పార్టీ రాజకీయం తర్వాతనే బీజేపీ ఉండేటట్టు టీఆర్ఎస్ ఉండేటట్టు అనిపిస్తుంది. ఇంకా టీఆర్ఎస్ ముందడి పోతుందని అది అనిపించలేదు. ఇవాళ టీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు వ్యక్తులు వెనక ముందాడుతాను. ఇవాళ టీఆర్ఎస్ కండువా కప్పుకొని బయటికి పోవాలంటే ఇవాళ మొగోళ్ళు కప్పుకొని పోతే ఆడోళ్ళు వినేటట్టు లేదు. ఏమన్నా చూస్తుందా ఇంట్లో ఆడామా, మన ఇంట్లో ఆడామే మనల్ని చూస్తుందా అని ఈ కండువా కప్పుకునేతోటే సిగ్గుపడతాడు. ఇది ఓటెట్లా పడాలి, ఓటెట్లా వేయాలి? టీఆర్ఎస్ ఓటర్ కానీ టీఆర్ఎస్ క్యాడర్ కానీ ముందడికి అత్తలేదు. లీడర్ అట్లా ఉంటే ఉండొచ్చు, ఆ లీడర్ కూడా షిఫ్ట్ అయ్యిదురు కానీ కేసీఆర్ వాయిస్ పెంచే వరకు ఏమన్నా అవుతుందని ఆశపడతాను తప్ప ఇక టీఆర్ఎస్ ముందడి పోయే సవాల్ లేదు. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి స్టేట్లో ఏది ప్రతిపక్షంలో ఏది ఉండబోతుంది? బీజేపీ ఉంటుందంటారా? ప్రతిపక్షం కాదు, పాలకపక్షం స్థాయికి పోవచ్చు. అంటే పాలకపక్షం కాదు, ఇప్పుడు పాలకపక్షం అనేది కాంగ్రెసే పాలకపక్షంలో ఉన్నది, అది వేరే. కానీ ప్రతి ఓటరు మొన్న ఓటు 3 నెలల కింద ఓటు జరిగినాయి కదా, కేసీఆర్ ఉండాలన్నా వద్దా అని జరిగింది. మొన్నటి ఓటు కేసీఆర్ ఉండాలన్నా వద్దా, అన్నో కానీ కేసీఆర్ వద్దు, అన్నో కానీ కేసీఆర్ వద్దు. ఎందుకట్లా? కేసీఆర్ వద్దు, కేసీఆర్ కుటుంబం వద్దని ఓటర్ అనుకున్నాడు, లీడర్ అనుకోలే. ఏ పార్టీ అనుకోలే, గెలిచిన కాంగ్రెస్ పార్టీ అనుకోలే, ఓడిపోయిన బీజేపీ అనుకోలే, ఓడిపోయిన టీఆర్ఎస్ అనుకోలే. వీళ్ళందరూ గెలుతాం అనుకున్నారు.
ఓటర్ ఒక్కడే ఓటర్ మాత్రం అన్యోకాని కేసీఆర్ వద్దు. కేసీఆర్ వద్దు అనుకుంటే ఎవరు మంచో చెడ్డో కాంగ్రెస్కి ఎత్తాం. మంచో చెడ్డో వాడిని గాల పెడితే వాడు ఎవడన్నా కానీ. రేవంత్ రెడ్డి మీద ఎన్నిక జరగలేదు సుమా. రేవంత్ రెడ్డి తెలివిగా తన దిక్కు తిప్పుకున్నాడు అంతే. రేవంత్ రెడ్డి కేసీఆర్ అని జరగలే. కేసీఆర్ ఉండాలన్నా వద్దా అని జరిగింది. అన్యోకాని వాడు వద్దా, అన్యోకాని వాడు అద్దా అనుకున్నారు జనం. అట్లా జరిగింది ఎన్నిక, అది అయిపోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక ఎవరు ఉండాలి? మోడా, ఈ రాహుల్ అనే తోడు పేరుకెళ్ళాడు, ఊరికెళ్ళాడు, ఎక్కడ జాడేలేడు. మొన్న మీటింగ్లో ఉపన్యాసం ఇస్తే అయ్యో కాంగ్రెస్ పార్టీ అని నాకే బాధ అనిపించింది. నేను ఉపన్యాసకులు కాబట్టి మీకు వాయసు తోడైంది. ఎందుకంటే మనసుల కెపాసిటీ, కడుపుల కెపాసిటీ, వెన్నెముకల కెపాసిటీ కలితే వాయిస్ అవుతుంది. వెన్నెముక కూడా పనిచేస్తుంది. ఇది చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఎట్లా అంటారు? వెన్నెముక నుంచే ఈ చక్రాలు ఉంటాయి, ఈ చక్రాలే పనిచేస్తాయి. ఆ చక్రాలు పనిచేస్తుందే వాయిస్ అవుతుంది. ఆ వాయిసే కౌంట్ అవుతుంది. ఇవాళ మొన్న రాహుల్ ఉపన్యాసం వింటే ఏమన్నా వాయిస్ ఉన్నదా? దానిలో ఏమన్నా పానం ఉన్నదా? మొన్న సభల అచ్చా, నీకు మొత్తం రాష్ట్రాలు చూస్తే 80 సీట్లు వచ్చాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, బీహార్, ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ జోడున్నది. ఇవాళ నిన్న కాక మొన్న ఈ కర్ణాటక గెలిచే ఇవాళ పార్లమెంట్ టికెట్లు ఎగ్జిట్ పోల్ వేరే, అది మన ఈ పబ్లిక్ వాయిస్ వేరే తీరుగా చూపెడతానే ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర బీజేపీ మొన్న 8 సీట్లు గెలిచింది. ఇవాళ 8 పార్లమెంట్ సీట్ కాదు 12 గెలుస్తారంటాను. ఎట్లా గెలుస్తారు? నేనేమంటానంటే 12 గెలుతారా, 3 గెలుతారా, 4 గెలుతారా? ఒక్క సీటు గెలిచినాడు 4 సీట్లు గెలిచింది బీజేపీ. ఒక్క సీటే గెలిచినాడు 4 సీట్లు గెలిచింది. ఇవాళ 8 సీట్లు గెలిచింది. 4 సీట్లు అయితే గెలిచి ఉన్నది. 4 సీట్లు అయితే గెలిచి ఉన్నది. ఇవాళ హైదరాబాద్ చుట్టూ అనుకోని కానీ ఇవాళ పల్లెల కూడా బీజేపీ అంటారు. అంటే మోడీ అంటారు. మోడీ తర్వాత బీజేపీ ఉన్నది. బీజేపీ తర్వాత క్యాండిడేట్ ఉన్నాడు. మొట్టమొదటి మోడీ ఉన్నాడు. మోడీ తర్వాత బీజేపీ ఉన్నది. బీజేపీ తర్వాత క్యాండిడేట్ ఉన్నాడు. ఇట్లుంటే బీజేపీ పార్టీకి ఎప్పటికైనా కష్టం కదా. ఓన్లీ మోడీ 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 అంటే ఏ పార్టీకైనా ఒక దఫా, ఒక గాలి, ఒక వాయస్సు నెట్టుకొస్తుంది. దాని తర్వాత కన్సాలిడేట్ చేసుకుంటుంది. అది కన్సాలిడేట్ చేసుకునే పార్టీ. అది ఇడిచిపెట్టే పార్టీ కాదు కదా, కన్సాలిడేట్ చేసుకునే పార్టీ. కానీ ఎక్కడ చూసినా రాహుల్ యొక్క వాయిస్ ఏదైతున్నదో అది ప్రివేల్ అయితలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీని ఎన్నో రోజులు దక్కిస్తాడని నాకు అనిపించలేదు. సార్ ఒక్కటి, మీరు ఎప్పటి నుంచో రాజకీయాలలో ఉన్నారు, ఎంతోమంది నాయకులను చూసింది కదా. డిఫరెన్స్ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డికి, మన ఎన్టీ రామారావుకి, కేసీఆర్కి గల డిఫరెన్స్ మీరు చెప్పగలుగుతారా? ఈ ముగ్గురు ఇట్లా డిఫరెన్స్. అసలు రాజశేఖర్ రెడ్డి గారు బతుకుండేది ఉంటే తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ గారు వారిని, అంటే రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పుడు మీరు మీతో సన్నిహితంగా ఉండేది కదా, మాట్లాడేది కదా, అసలు ఏమనుకునేది? అబ్బా వీరిని మనం ఢీ కొట్టగలుగుతామా, అట్లాంటివి ఏమైనా ఉండేదా? ఒకటే, కేసీఆర్ యొక్క కెపాసిటీ ఏమన్నా కానివ్వండి, కానీ ఆయనకి ఏదైతే పరాభవం జరిగిందో ఆ పరాభవంలో పుట్టిందే తెలంగాణ. ఆయన పరాభవం నుంచి పుట్టింది ఆయన తెలంగాణ వాయిస్. కానీ తెలంగాణ వాయిస్ కొన్ను కేసీఆర్కి సంబంధం లేదు. తెలంగాణ వాయిస్ ఎప్పటి నుంచో ఉన్నది. ఆంధ్రాలో కలుపుకున్న నాటి నుంచి కూడా తెలంగాణ వాయిస్ ఉన్నది. ఆ తెలంగాణ వాయిస్కు జవసత్వాలు పోసిండు. సరే, రాజశేఖర్ రెడ్డి లేకపోవడు కూడా ఒక కారణం అయి ఉండొచ్చు తెలంగాణ రావడానికి. రాజశేఖర్ రెడ్డి లేకపోవడు కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. రెండోది ఏంటంటే, భారత రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ భారత రాజకీయాలలో ఉన్న ఆపోజిట్లో ఉన్నటువంటి వాళ్ళకు మెజారిటీ లేదు. మెజారిటీ లేకున్నా పార్లమెంట్లో మెజారిటీ కాదు, మొత్తం మెజారిటీ కావాలంటే ప్రతిపక్షం కూడా సహకరించాలి. ప్రతిపక్షం డిమాండ్ చేసింది. ఆనాడు ఉన్న సుష్మా స్వరాజ్
ప్రతిపక్ష నాయకురాలు ఎవరైతున్నారో ఆమె డిమాండ్ చేసింది. డిమాండ్ కాదు, పార్లమెంట్ ముందట నేను ధర్నా కూర్చుంటా. ఎట్లా కూర్చుంటా? శిరోముండనం చేసుకుని కూర్చుంటా అన్నది. తెలంగాణ ఇవ్వకుంటే నేను రేపు ధర్నా కూర్చుంటానని నేను బోడగుండు కొట్టించుకొని నేను కూర్చుంటాను. ఆనాడు ఒక వాయిస్ అట్లా ఆనాడు ముగ్గురు మూర్తులు ఉండరు, ముగ్గురు అమ్మలతో వచ్చింది. లోకసభ స్పీకర్ ఎవరు? జగజీవన్ రామ్ కూతురు మీరా కుమారి, పోతే సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్. ఈ ముగ్గురు కలిస్తే తెలంగాణ వచ్చింది. ఆనాడు కేసీఆర్ దిక్కులేడు, పార్లమెంట్లో దిక్కేలేడు, ఏడపాడైపోయాడు, దిక్కేలేడు. సరే వచ్చిన తెలంగాణకు చక్కగా చేసుకున్నాడు, అది వేరే ముచ్చట. చక్కగా ఇగురం చేసుకున్నాడు. ఇగురం చేసుకుంటే ఆయన వాయిస్ మంచిగానే ఉండు. ఇవాళ ప్రపంచ చరిత్రలో కూడా ఆయన పేరు ఉండే. కానీ ఈ పోరగాన్లు చేయబట్టి నాశనం అయిపోయింది. ఈ పోరగాన్లు చేయబట్టి నాశనం అయింది. ఇప్పుడు అధిక ప్రేమ ఇట్లే పాడవుతుంది. అంటే మంచి పేరుండు అంటే తెలంగాణ తెచ్చినందుకు. అరే తెలంగాణ తెచ్చినాక ఒక హీరోగా, ఒక వాయిస్ ఉన్న వ్యక్తిగా, ఒక 10 ఏళ్ళు తెలంగాణను పరిపాలించిన లీడర్గా ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ అయింది, నీ బిడ్డ జైలుకు పోవుడైంది. అందులో ఇంకేదైనా చేసి జైలుకు పోతేమే, ఇంకేమైనా బొండిగా వీసి పోయినా మంచుకుండు. ఎవరినన్నా బొండిగా విసికి చంపిపోయినా మంచుకుండు. కానీ దరిద్రం ఈ సార కేసేందా? అదే తెలంగాణ బతుకమ్మ అనుకున్నది, బతుకమ్మ అనుకున్న చేతులతోని దరిద్రాన్ని ముట్టుకుంటుందా? తప్పు కదా. అట్లా డిసడ్వాంటేజ్. ఆరోపణల ఎంతైనా ఎంతో కొంత నిజమైతే ఉంటుంది కదా. ఆరోపణే కావచ్చు, ఆరోపణనే అరెస్ట్ చేయొచ్చు. అంటే ఇదంతా వ్యవస్థ అయితే తప్పు నిర్ణయం కాలేదు కదా. కాదు కదా, ఎంతైనా నిప్పు లేదే పోవస్తుందా? కొద్దిగా కొద్దిగా ఉంటే చేస్తారా? అదో స్వతంత్ర వ్యవస్థ, ఎవరి కన్సర్నలు ఉంటుంది, ఎవరి చేతులు ఉంటుంది. అంటే ప్రభుత్వాలు తలుచుకుంటే ఎవరి మీద అంటే వాళ్ళ మీద కేసులు పెట్టియచ్చు, ఇబ్బందులు పెట్టియచ్చు. తప్పుడు అంటే మీరు చేసిండ్రు కాబట్టి అందరు చేస్తారని అనుకుంటు కరెక్టా? అంటే మా ప్రభుత్వం అంటే మీరు చేసిండ్రు కాబట్టి అందరు ఇదే చేస్తానని అనుకుంటు కరెక్టా? అది కాదు సార్. అంటే ఇప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నాకు ఎమ్మెల్యే గారి మీద నచ్చకుంటే వారి మీద నేను విమర్శించిన. నా ప్రభుత్వం నా మీద కేసులు పెట్టించిండ్రు. అంటే మా ప్రభుత్వం నేను అట్లా రూలింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆ పవర్ ఉంటుంది కదా. నేను అట్లా అంటలేను. టీఆర్ఎస్ చేసిన తప్పులు మిగతా వాళ్ళందరూ చేస్తాను అనుకుంటూ కరెక్ట్ కాదు. అధికారంలో ఉన్నప్పుడు చేస్తారు కదా. తప్పు. అధికారంలో ఉంటే ఏది పడితే చేస్తే గిన్నాళ్ళు మనగడ సాధించరు. అంటే తెలుగుదేశం మళ్ళీ ఇవాళ కూడా మూడోసారి ఇవాళ బీజేపీ గురించి ఆలోచిస్తానంటే పొరపాట్లు చేస్తే ఆలోచించరు. గిన్ని పొరపాట్లు చేస్తా అంటే కూడా ఆలోచించరు. మూడోసారి కూడా బీజేపీ గురించి ఆలోచిస్తారు. బీజేపీ రాదు అని ఎవడు చెప్పలేడు కూడా. దీనికి ప్రధానమైన కారణం వాళ్ళ యొక్క చిత్తశుద్ధి. వాళ్ళు కొన్ని ప్రమాణాలు పాటిస్తాను కాబట్టి వాళ్ళ గురించి ఆలోచిస్తారు జనం. అంటే ఇప్పుడు ఎన్ని ఈడీలు బీడీ అన్నీ వచ్చేసేటి ఒకసారి బీజేపీలకు చేరగానే పునీతులు అవుతున్నారు అన్న ఒక వాయిస్ ఉంది కదా, దాన్ని ఏమంటారు? ఇప్పుడు నేను గంత కెపాసిటీ పోతే క్షుణ్ణంగా తెలిసిందని నేను చెప్తే నాకు నేను ఏదులు కొట్టుకున్నట్టే. కానీ ఏదో కెపాసిటీ కనుక లేకపోతే ఈ ప్రజలందరూ గుడ్డిగా అనుసరిస్తారా అంటాను. ఆయన మోడీ గారికి కూడా ఏదైనా ఈయన ఎందుకు అనుకుంటారు కదా. అంటే మోడీ గారు దేశంలో ఒక శక్తివంతమైన లీడర్గా, దేశంలో ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన లీడర్గా ఎమర్జ్ అయినరు. అయితే శక్తివంతమైన లీడర్గా ఎమర్జ్ అయింది కాబట్టి ప్రపంచం నాకు మెస్తాంది కాబట్టి ఉన్నోని దొక్కనా అని అనుకుంటారా? కేసీఆర్ తెలంగాణలో అట్లనే అయ్యారు కదా. కేసీఆర్ ఆలోచన విధానం భిన్నమైంది, మోడీ గారి ఆలోచన విధానం భిన్నంగా. అంటే డిఫరెన్స్ ఏముంటుంది అంటారు? కేసీఆర్ నా కుటుంబంకు దోచిపెట్టాలి, నా సంపద అంతా చేసి నా బిడ్డకు, నా కొడుకు, నాకు మా మాతరలు వేసుకునేతోనికి, నా అల్లునికి, ఇంకా నా బంధువులు ఎవడెవడు ఉన్నాడో వాళ్ళందరికీ మొన్న ఆఫీసర్ల లిస్టు చూస్తే కదా, ఏది ఫోన్ ట్యాపింగ్ లిస్టు చూస్తే కదా, అలా ఎలువలు తప్ప ఎవరన్నా పాడైన రావు కాలం నడిచింది. అలా ఎలువలు తప్ప ఎవడన్నా ఉన్నాడా? మోడీ గారికి ఎవడన్నా ఉన్నాడు అట్లాంటిది వ్యవస్థ?
మోడీ గారికి అట్లాంటి వ్యవస్థ కుటుంబమే లేదు. ఉన్నారా? కుటుంబంలోనే అట్లా లేరు ఎవరు. ఇప్పుడుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ అది వరకు రాక్షస రాజ్యం నడిచేది, ఆయనకు ఎవడు పాడైండని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి? అంటే ఎట్లా పడితే అట్లా చేస్తే నడుచురా? ఆయన అన్ని తప్పులు చేస్తే నడుచురా అంటున్నా. పబ్లిక్ ఇష్టపడతారా? ఆయనకు అంత మెజార్టీతో గెలిపిస్తురా? ఒకనాడు జైల్లో పడ్డాడు, ఆయనను జైలు వేసాడు ములాయం సింగ్, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆయన ములాయం సింగ్ దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నాడు, కన్నీళ్ళు పెట్టినా కనకరించలే. అటువంటి ములాయం సింగ్ అటువంటి ఆయనను తీసుకుపోయి 2 సార్లు ముఖ్యమంత్రి చేస్తారా? జనం అంత ఎడ్డోళ్ళ. సరే, ఇప్పుడు ఇవన్నీ ఒక సైడ్ అంకుల్. ఇప్పుడు ఈ నాయకులు ఇట్లా పార్టీ మారింది కదా, ఇప్పుడు అంటే కడియం శ్రీహరి గారిని చూసుకొని యువతకు ఏం ఆదర్శం తీసుకోవాలి, ఈయనను చూసి ఏం నేర్చుకోవాలి? అంటే ఇట్లాంటి వారే పార్టీ మారినప్పుడు రేపు సామాన్య కార్యకర్తలైనా లేకుంటే చిన్న చిన్న లీడర్స్ అయినా, ఒక ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఇట్లాంటి వాళ్ళందరూ ఏమంటున్నారంటే హ్యాగ్ అంత పెద్ద అయినా నిర్ణయం తీసుకుని మనదేమున్నదన్నా, మనం పట్టించుకునేటోడు ఎవడు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండాలి, మనం పనులు చేసుకోవాలి, పైరవులు చేసుకోవాలి, బతుకులు సంపాదించుకోవాలి, ఉండాలి, నడవాలి అన్న కాడికి ఉన్నారు. అంటే నేనేమంటానంటే 30 ఏళ్ళు ఒక పద్ధతిగా మెదిలిన మనిషి కదా, 30 ఏళ్ళు అయితే ఒక పద్ధతిగా మెదిలిండు కదా. 30 ఏళ్ళు పద్ధతిగా మెదిలిన మనిషి పద్ధతి తప్పే వరకు ఇవాళ శ్రీహరి గారిని అయితే తప్పు పడతాను కదా, తప్పు పడతాను. ఈనాడున్న యువత అది ఆదర్శంగా తీసుకోవాలని నేను అంట. అంటే తప్పు చేయొద్దు, తప్పు చేయొద్దు. ఆయన 30 ఏళ్ళు అయితే ఉన్నాడు కదా, అంటే 30 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చేయొచ్చు అంటారా? నేను అట్లా ఆయన తప్పు చేస్తే కరెక్ట్గా అంటలేరు కదా, అంటలేరు. ఇప్పుడు ఆయన ఏదో ఎవందో దోయలే, ఎవందో తినలే, కానీ నిబద్ధతతోనే ఉన్న మనిషి ఉన్నాడు. ఒక నిబద్ధతోనే ఉన్న మనిషి. తెలుగుదేశంలో ఉన్నాడా? తెలుగుదేశంలో ఉన్నాడు నిబద్ధతతోటి. అరే తెలంగాణ ఉద్యమం ఉధృతమైందా? ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించకపోతే కరెక్ట్ కాదనుకున్నట్టు సమర్థించాడు. ఓకే, అంటే ఒక నిబద్ధతో ఉన్నాడు. సరే, ఆయనకి ఇబ్బంది అయినా మంచిగా అనిపించకున్నా, ఆయనకు అవకాశాలు అన్ని ఇచ్చినా అవకాశాలు అన్ని ఇచ్చినా కూడా కొంత ఇబ్బంది పడ్డాడు. ఏది టీఆర్ఎస్లో ఇబ్బంది పడ్డా కూడా నిబద్ధతోటే ఉన్నాడు కదా. అంటే ఆయన నిబద్ధతను లెక్క తీసుకోవాలి. ఆయన నిబద్ధతను దాటి పోయినాక ఇవాళ మామూలు కూడా ప్రశ్నిస్తారు కదా. ఈ ప్రశ్నకు గురి కావద్దు ఈనాడున్న యువత అని నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకే, సరే, ఇంకొక ప్రశ్న సార్. ఇప్పుడు ఇన్ని ఏళ్ళ రాజకీయంలో అంటే మేము ఇప్పుడు ఒక దాదాపు 10-15 ఏళ్ళ నుంచి నేను చూస్తున్న రాజకీయ వ్యవస్థలో రోజు మారుతున్న వ్యవస్థ ఏంటంటే మొత్తం డబ్బు చుట్టే రాజకీయం తిరిగిపోయి, డబ్బున్నోందే రాజ్యం, డబ్బున్నోనికే పదవులు, డబ్బున్నోనికే ఎమ్మెల్యే టికెట్లు, డబ్బు లేనిది అసలు రాజకీయమే లేదు. ఇది వాస్తవం అంటారా కాదా? ఇప్పుడు అది ఏ పార్టీలకైనా కానీ, కాంగ్రెస్ అయినా కావచ్చు, బీజేపీ అయినా కావచ్చు, మన బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, ఈ 3 పార్టీలో డబ్బు ఉన్నోందే నడుస్తుంది. డబ్బు లేనిది టికెట్ రాదు, డబ్బు లేనిది ఏది కాదు రాజకీయ వ్యవస్థలో. అది మరి ఇట్లున్నప్పుడు ఒక సామాన్యుడు బీజోడు రాజకీయంలోకి ఎట్లా రాణిస్తాడు? ఇది కరెక్టే. ఇప్పుడు నడిచే వాయిస్ అయితే ఇవాళ ఏ పార్టీ అయినా కూడా మరి మంచోడే, కానీ ఏమైనా ఉన్నదా? పర్వాలేదా? ఏమన్నా కరసలు పెట్టుకోగలరు. కానీ ఎట్లాంటి వాడైనా కూడా డబ్బులు ఉంటే అవుతుందని మాత్రం అబద్ధమే. ఎట్లయినా డబ్బులు ఉంటే మాత్రం మొత్తం అవుతుంది అనుకోవడం కూడా అబద్ధమే. కానీ డబ్బులు లేకపోతే కరెక్ట్ కాదు, డబ్బులు ఉంటే మాత్రమే కరెక్ట్ కాదు. ఓకే, అది దానికి ఓకే అంకుల్. కానీ ఇప్పుడు డబ్బుల విషయంలో డబ్బులు లేని అసలు రాజకీయం లేదు యువతకు. ఎందుకంటే తొందరపడి రాజకీయాల నా నాయకుడు నా కథ అని వెనుకబడి తిరుగుడు ఇవన్నీ చేస్తుండ్రు. రాజకీయాలు ఇట్లాంటి వాళ్ళకి కాకుండా జస్ట్ గ్రామ స్థాయి నుంచి రాజకీయాలు ఎవరికి పనికి వస్తున్నాయంటే చిన్న చిన్న పోలీస్ స్టేషన్ పైరవి చేసుకునేటోనికి, ఎంఆర్ఓ ఆఫీసర్ పైరవి చేసుకునేటోనికి, ఇప్పుడు ఈ సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి పైరవిలు ఇవన్నీ కూడా పైరవిలే. 500, 1000 దేని లెక్క దానికి. ఇప్పుడు ఎమ్మెల్యేకి దగ్గరికి పోయి ఆ పని చేసుకొని వచ్చి వీళ్ళ దగ్గర 500, 1000 రూపాయలు తీసుకునేటోనికి, పోలీస్ స్టేషన్ పైరవి చెప్పి పోలీసు వానికి 1000 రూపాయలు, నాకు 1000 రూపాయలను తీసుకునేటోనికి, ఎంఆర్ ఆఫీస్ పోయినందుకు ఎంఆర్ఓ, ఇవాళ రేపు కోర్టులకు పోయినా, లాయర్ దగ్గర పోయినా, ఎందుకంటే సామాన్య రైతులు డైరెక్ట్ వాళ్ళని అప్రోచ్ అవుతలేరు కాబట్టి మధ్యలో ఈ బ్రోకరిజం చేసేటోళ్ళకు
ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న మళ్ళీ అంటే ఈ మంచి రాజకీయ నాయకులు ఉత్పత్తి అవుతలేరు యంగ్స్టర్స్ నుంచి కూడా. ఇట్లాంటి వాళ్ళకే రాజకీయం ఏంది ఇప్పుడు చేంజ్ అయింది శ్రీయర్ గారితో అంటే ఇట్లాంటి వాళ్ళే చేంజ్ అవుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ ముస్లిం రాజులు పరిపాలించారు. ఆనాడు దొరలు దేశముఖులు వాళ్ళ దౌర్జన్యం గ్రామాలల్లో వాళ్ళ యొక్క ఇది ఉండే. దాని తర్వాత స్వాతంత్రం వచ్చింది. దాని తర్వాత మార్పులు జరిగినాయి. కానీ పేరు మారింది కానీ గట్నే జరిగింది. పేరు మారింది, పేరుకే ప్రజాస్వామ్యం అయింది కానీ గట్లే జరిగింది. కానీ అది అట్లనే లేదు కదా, అది అట్లనే లేదు కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు వచ్చినాక విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. ఆనాడు పైసలకు జమ కాలే, పైసల కోసం ఎవడు చూడలే. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మంచిగానే చెడ్డని, ఇవాళ మేము తెలుగుదేశాన్ని ఆనాడు వ్యతిరేకించే పార్టీలు ఉండొచ్చు, కానీ ఆనాడు విలువలు వేరే ఉండే కదా, వేరే ఉండే కదా. ఇవాళ మళ్ళా మొన్న తెలంగాణ పోరాటం జరిగింది. తెలంగాణ పోరాటంలో ఎవడు పైసలు పెట్టింది? ఎవరు పెట్టలే. తెలంగాణ అంత పెద్ద పోరాటం ఉప్పిడి ఉపాసం ఉండి కష్టపడి అనేక మంది బలిదానాలై తెలంగాణ తెచ్చారు కదా. ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత దీన్ని నాశనకాలం పుట్టింది. వచ్చిన తర్వాతనే అంటే కూడా తయారు కావద్దు. ఇట్లా ఒక్కటే రెండు విషయాలు నేను ప్రత్యక్షంగా చూసినాయి. ఎన్టీ రామారావు పోయి చంద్రబాబు వచ్చిన తర్వాత పైసల రాజకీయాలు స్టార్ట్ అయినాయి. పైసల రాజకీయాలు ఎట్లా స్టార్ట్ అయినాయి అంటే, చంద్రబాబు నాయుడుది తెలుగుదేశం పార్టీ కాదు, ఆయనది కాదు పార్టీ. ఎన్టీ రామారావు పార్టీ పెడితే ఆయన గుంజుకున్నాడు. ఆయన అందగాడు కాదు, ఆయన ఉపన్యాసకుడు కాడు. అందగాడు కాదు, ఉపన్యాసకుడు కాదు, అట్రాక్షన్ కూడా లేదు. వాయస్ మాట్లాడితే కూడా యువతలకి నోరు వాయస్ వచ్చేది కూడా లేదు. ఆయన ఏమున్నదంటే బేరాన్ని నమ్ముకున్నాడు, పైసలు నమ్ముకున్నాడు. దాని తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఉద్యమానికి పైసలు లేవు, లేకున్నా ఉద్యమం ఉవ్వెత్తున నడిచింది, సాధించినాం, తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక కూడా పెద్ద పైసలకు ఏం పట్టలే. ఒకసారి టర్మ్ వచ్చిన తర్వాత రెండోసారి వీనికి పైసలు రోగం పెట్టింది. పైసలు ఖర్చు పెట్టాలి, సంపాదించాలి, కొనాలి, ఎవరిని నెగులనియద్దు అనేది పెట్టిండు. మొన్న కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేవు, వాడు పైసలు ఏడ అడుగుతారో అని దొరకకుండా తిరిగిండు. పైసలు ఎక్కడ అడుగుతారో అని కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ దొరకకుండా తిరిగిండు. దొరకకుండా తిరిగితే టీఆర్ఎస్ బాపతి పైసలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లేసారు. ఇక్కడ ఒక శ్రీయర్ గారికి వేయకపోవచ్చు, అక్కడ పల్లరాజేశ్వర రెడ్డికి వేయకపోవచ్చు. తక్కువ మెజార్టీ. శ్రీయర్ గారు గెలిచింది కూడా పెద్ద మెజార్టీ. ఆయన కూడా పైసలు ఖర్చు పెట్టుకున్నాడని అంటాను, మస్తు ఖర్చు అంటాను. ఇప్పుడు ఒకటి అంకుల్, రాజకీయంలో నేను చెప్పానండి, నేనేమంటానంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా పైసలు లేవు. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి ఏమేమి అక్కర్లున్నాయో ఆ అక్కర్లు పైన పెట్టుకొని తిప్పుకున్నాడు. ఎందుకంటే వానికి ఆసర్ లేకుంటున్నాడు, పైనోడు ఆసర్ లేకుంటున్నాడు, దిక్కు దేశ లేకుంటున్నాడు, వానికి ఇచ్చినోడు లేడు, పుచ్చుకునేతో లేడు, వాని గురించి మాట్లాడుతూ లేడు. అది తిప్పుకున్నాడు తెలితోటి. కానీ అంతసేపు పైసలు లేవు కదా అంటాను. ఇవాళ వచ్చిన పార్టీకి కూడా పైసలు లేవు కదా. రేపు కూడా యువతకు మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, యువత నిరాశ నిస్పృహలు పడవలసిన అవసరం లేదు. రాబోయే రోజులు మంచి రోజులే వస్తాయి. ఆ రాబోయే రోజుల కోసం మీ యొక్క కెపాసిటీని, క్యాలిబర్ను, మీకున్న ధైర్యాన్ని, మీకున్న క్యారెక్టర్ను లూజ్ కాకుండా మీరు కాపాడుకుంటే రాబోయే రోజులల్లో మీ మంచి క్వాలిటీ లీడర్షిప్ వచ్చే రోజులని వస్తాయని నేను విశ్వసిస్తాను, నేను నమ్ముతాను కూడా. రేపు రాబోయే కాంగ్రెస్ పార్టీ కానీ రేపు రాబోయే బీజేపీ కానీ క్వాలిటీ రాజకీయాలే ఉంటాయి ఇక్కడ. టీఆర్ఎస్ అనేది అయిపోతుంది, దాని పని ఆసన్నం అయిపోతుంది. టీఆర్ఎస్ పార్టీ అనేది మనుగడ లేదు. ఎందుకంటే కేసీఆర్ మాట్లాడుతాడు కాబట్టి లీడర్షిప్ ఆగింది. లీడర్షిప్ ఆగింది కానీ ఓటర్ లేడు. లీడర్షిప్ ఆగింది కానీ ఓటర్ లేడు. అంకుల్ ఇంకొక ప్రశ్న,
ఏంటంటే అసలు ఈ రాజకీయాలు గ్రామ స్థాయిలో ఎవరైనా అంటే నాయకులు ఇప్పుడు పార్టీలు మారడు ఇవన్నీ మంచికి అనిపిస్తుంది. ఒక అందుకు ఏంటంటే నాకు ఏమనిపిస్తుంది, ఎవరి భవిష్యత్తు వాళ్ళు చూసుకున్నాడు, ఒక అందుకు మంచిగా వాళ్ళ నిర్ణయమే కరెక్టా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు కూడా అట్లా లేరు, నాయకులు కూడా అట్లా లేరు. గ్రామ స్థాయిలో ఏంటంటే రోజు మనతోటి ఉండే నాయకులే మనకు వెన్నుపోటు పడాలనే చూసే విధానం ఉన్నది. రోజు మనతోటి ఉండే కార్యకర్తలే 10 రోజులు వాళ్ళు మనతోటి ఉండి తినుకుంటా తాగించుకుంటుంటే ఉన్నోళ్ళే 11వ రోజు తిండి పెట్టకపోతే వాడు మన మీద అరిగిపోయేటట్టు వ్యవస్థ తయారైంది. మనోజ్ గారు, మీతో నుండే నాయకులే నాయకులు గారు, మీతో నుండే క్యాడరే క్యాడర్ కాదు. మీ క్యాడరు మీ నాయకులు చెప్పితే జనం అంత తింటాను అనుకుంటాను, వాళ్ళు ఇంటలేరు. ఏమన్నా కానీ జనం ఏదో అనుకుంటుంది, అనుకున్నదే చేస్తుంది. అది ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు 10 మంది మన చుట్టూండి మనకి ఇట్లా అరే నేను లంచం తీసుకునేటోని కాదు, లంగ పని చేసేటోని కాదు, పోని ఎవడన్నా నన్ను ప్రశ్నిస్తే వాని మీద తిరిగి వాడిని నాశనం చేయాలని చెప్పి ఈ కొంచెం కిరాతకమైన రాజకీయ నాయకులను మనం చూసినాం కదా అంకుల్ జిల్లాలో. ఇట్లాంటి స్టెప్స్ కూడా మనం తీసుకునేటోళ్ళం కాదు. సరే ఉన్నంత వరకు అయితే ఫేర్గుంటాం, ఏదున్నా ముక్కు చుట్టుకుంటాం. ఈ 10 మంది ఏంటంటే అరే ఈయన ఎటు చేసి మన చుట్టూ ఉండి మన పేరు పాడు చేద్దామని చెప్పి ఇట్లాంటివన్నీ గ్రామ స్థాయి నుంచి మెజారిటీ జనం లీడర్స్ని పట్టించుకోరు. మెజారిటీ జనం మామూలు వాళ్ళని ఏం పట్టించుకోరు. ఇవాళ మీరు ఉన్నారు, మనోజ్ గారి క్యారెక్టర్ ఏంటంటే ఆడ రికార్డ్ అయి ఉంటుంది మెజారిటీ జనంలో. ఆ రికార్డ్ ఎటు పోదు, అంటే ఇట్లాంటి అనుభవాలు ఆ రికార్డు ఎక్కడికి పోదు. వాళ్ళకి చదువు రాదు కావచ్చు, వాళ్ళు ఉద్గ్రంథాలు చదవలేదు కావచ్చు, మహాభారతం తెలియదు కావచ్చు, రామాయణం తెలియదు కావచ్చు, రోజు Day 1 పేపర్ చదవరు కావచ్చు, Day 1 టీవీ కూడా చూడరు కావచ్చు, కానీ వాళ్ళ మనోభావం ఎక్కడికి పోదు. మెజారిటీ మనోభావాలలో ఉంటుంది. కొద్దిమంది ఎప్పటికీ ఇట్లాంటి డ్రామాలు చేసి బతికితోళ్ళు ఉంటారు. వీళ్ళతో చరిత్ర నిర్మాణం కాదు, పబ్బం గడవడానికి వీళ్ళతో చరిత్ర నిర్మాణం కాదు. వాళ్ళ చూసి మనం భ్రమపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే. అట్లనే మనం ఏంటినైతే ఏం కాదు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇప్పుడు ఎమ్మెల్యేని కాలే, ఎమ్మెల్సీని కాలే, రాజ్యసభ పోలే, ఎంపీని కాలే. నేను 1977 నుంచి ఉంటాను, బట్ట మాయకుంటూ ఉంటాను. 1977 నుంచి నేను రాజకీయాలలో ఉన్నా. నేను ఏం చేయలే ఇప్పటి వరకు, ఏం బాధ్యత రాలేదు, నాకు ఏమీ కూడా లేదు. ఒక చైర్మన్ ఏ చైర్మన్ అది లెక్కది కాదు. నేను కష్టపడ్డదానికి అది పెద్ద లెక్కది కాదు. కానీ ప్రజా జీవితం అయితే గొప్పదే కదా. ప్రజా జీవితం గొప్పది అంటారా? ప్రజా జీవితం చాలా గొప్పది, అన్నిటికంటే గొప్పది. ఎట్లా అంటారు అంటే ఒకడు వచ్చి నీకు కష్టం చెప్పుకుంటాడు, అది గొప్పది కాదా? ఓకే, ఒక భార్యాభర్తల పంచాయతీ వచ్చి నీకు చెప్పుకుంటుంది, అది గొప్పది కాదా? గొప్పది. ఒక తల్లి వచ్చి కొడుకు గురించి చెప్పుకుంటుంది, ఎంత గొప్పది? ఒక తల్లి వచ్చి తన సొంత కొడుకు గురించి మనం చెప్పుకున్నాడు, పాలిచ్చి పెంచి కొడుకు గురించి చెప్పుకుంటుంది, అంతే, ఎంత గొప్పది. ఆ ఆదరణ మామూలు ఆదరణ. ఇది చెట్టు నీడ అనుకుంటుంది కదా, ఆ వాల్యూ మామూలు వాల్యూ కాదు కదా. నేనేమనుకున్నా అంటే ఒకసారి వాటర్